కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 25వ వచనం 11వ అధ్యాయం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలననైనా క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో, లేక ఆయన పాత్రలోనిది త్రాగునో, వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుష్యుడు, అనగా సంఘములో ఉన్న విశ్వాసి, కాబట్టి ప్రభువును అంగీకరించిన ప్రతి మనుష్యుడు తనను తాను పరీక్షించుకోవలెను. అలాగు చేసిన తరువాత ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులు అయ్యున్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే పరీక్షించుకొనిన ఎడల, విమర్శించుకొనిన ఎడల, స్వపరీక్ష చేసుకొనిన ఎడల తీర్పు పొందక పోదుము. దేవునికి స్తోత్రం. ఇందులో 20వ వచనం, ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగటకే అన్న మాట దగ్గర మరొక మాట కలుపుతున్నానని కాదు, మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్న ఈరోజు ఆ ధ్యానాన్ని ముగించుకుంటున్న మాట, దేవుడు క్రమశిక్షణలో పెట్టుట కొరకే అతడు అలాగ తిని త్రాగుతున్నాడు. అతనిని దేవుడు క్రమశిక్షణలో పెడతాడు అని అర్థం. తనకు శిక్షావిధి, డిసిప్లిన్లోకి తాను రావాలని చెప్పకనే చెప్తున్నాడు. పరీక్ష చేసి తీసుకోపోతే అంటే దేవుని క్రమశిక్షణ పాఠశాలలోనికి అతడు వెళ్ళిపోతాడు అన్నట్టు అనమాట. శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. కనుక స్వపరీక్ష. ఆ 20 వచనం ప్రకారం చూసుకుంటే ఒక చిన్న స్టేట్మెంట్గా అనుకుంటే, కరెక్టింగ్ అవర్ సెల్వ్స్ ఆర్ ఎల్స్ గాడ్ విల్ కరెక్ట్ అస్. మనలను స్వపరీక్ష చేసుకొని సరి చేసేసుకోవాలి. అదర్వైజ్ ఆర్ ఎల్స్, అలా కాకపోతే దేవుడే మనలను క్రమశిక్షణలో పెట్టాల్సి వస్తుంది. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు సెల్ఫ్ చెక్ బిఫోర్ గాడ్ ఇన్వాల్వ్స్ హిమ్సెల్ఫ్ టు డిసిప్లిన్ us ఇన్ హిజ్ వే. ఆయన తన ప్రణాళిక చొప్పున తన చిత్తానుసారంగా ఆ క్రమశిక్షణ పాఠశాలలోనికి మనల్ని ఆకర్షించే ముందు మనమే స్వపరీక్ష చేసుకుని, సరిచేసుకునే మనసుతో స్వపరీక్ష చేసుకుని, ఆ విషయంలో ప్రభు సహాయం కోరుతూ, ప్రభు బలం కోరుతూ, ప్రభు జ్ఞానాన్ని కోరుతూ, ఆత్మీయ జీవితంలో ఎదుగుటకు ఇష్టపడేలాగున మనం ప్రార్థనాపూర్వకంగా ఈ ప్రభు బలను స్వీకరించాలనేది దేవుని ఆత్మ ఉద్దేశం. దాదాపు ఇదే అంశం, ఇలాంటి భావంతోనే అపొస్తలుడైన పౌలు మరలా తన 2వ ఉత్తరం అదే సంఘానికి మళ్ళా 2వ ఉత్తరం రాస్తాడు. ఆ ఉత్తరంలో ఇంత వివరంగా ప్రభు బల నిమిత్తం అన్నట్టు కాకపోయినా మొత్తం అంతా కూడా సమకూర్చి ఒక్క మాటలో పెట్టేస్తాడు. అది కూడా స్వపరీక్షే. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం
5వ వచనం, మీరు విశ్వాసము కలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూసుకోండి. మిమ్మును మీరే పరీక్షించుకొని చూసుకోండి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరు ఎరుగురా అంటే మీరు ఎరిగిన వారై ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. సో ఈ 2 మాటలు కూడా స్వపరీక్ష గురించి. దేవుడు ఇప్పుడు పరిశీలన చేస్తూనే ఉంటాడు. కుడికి పోతుంటే పోవద్దంటాడు వాక్యం ద్వారా, ఎడమకు పోతుంటే పోవద్దంటాడు వాక్యం ద్వారా. నిజానికి వాక్యమే మనతో మాట్లాడుతుంది. యెహోషువతో ప్రభు చెప్పిన మాట, మోషేకు తోడయ్యున్నట్టుగా నేను నీకు తోడై ఉంటాను, భయపడకు అని చెబుతూ, దేవారాత్రము నా ధర్మశాస్త్రమును ధ్యానించు. ఇప్పుడు మనం ధర్మశాస్త్రం కింద లేము కదండి, ధర్మశాస్త్రం కొట్టివేయబడింది కదండి, ధర్మశాస్త్రం యేసు ప్రభు నెరవేర్చాడు కదండి. అవును అవును అవును. కానీ ధర్మశాస్త్రం అనేది తీసేసిన దేవుని మాట ధర్మం, దేవుని మాట సత్యం, దేవుని మాట పవిత్రం, దేవుని మాట అందరికీ అంగీకారం ఖచ్చితంగా. దేవునికి స్తోత్రం. ధర్మం ఆ దినాల్లో బలులు, పండగలు, గుడారాలు, ధూపాలు, దీపాలు, నైవేద్యాలు, వస్త్రాలు, వస్తువులు, అలంకారాలు, బలులు ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ కొట్టివేయబడ్డాయి. చివరికి బలులు కూడా కొట్టివేయబడ్డాయి. కోడలు వద్దు, గొవ్వలు వద్దు, పావురాయిలు వద్దు, లేగలు వద్దు, ఆవులు వద్దు, ఎద్దులు వద్దు, గొర్రెలు కూడా వద్దు. అన్నిటికీ సమకూర్చి యేసు ప్రభువే తానే గొర్రె పిల్లై ఒకే బలైపోయాడు. ఇంకా బలులు అవసరం లేదు. దేవునికి స్తోత్రం. మరి ధూపదీప నైవేద్యాల సంగతి, పస్కా పండగ, పర్ణశాలల పండగ, రొట్టెల పండగ ఉన్నాయి కదండి. యెరూషలేము వెళ్ళిపోవాలి యూదులందరూ, ఇజ్రాయేల్ అందరూ, అక్కడ ఇన్ని రోజులు ఉండాలి, ఇలా చేయాలి, ఇలా ఉండాలి, ఉన్నాయి కదండి. పండగలు కూడా కొట్టివేయబడ్డాయి. అలాంటి ధూప దీప నైవేద్యం, ప్రత్యక్ష గుడారం, అతి పరిశుద్ధ స్థలం, పరిశుద్ధ స్థలం, ఆవరణ, ధూపం, దీపం, రొట్టెల బల్ల, ఈ భక్తి విధానాలు కూడా కొట్టివేయబడ్డాయి. అవును, కొట్టివేయబడ్డాయి. మరి ఇప్పుడు మన ఆరాధన, మన ధూపం, మన దీపం అంతా కూడా ఆత్మతో, సత్యంతో, వాక్యమును ఎత్తిపట్టి మన హృదయాన్ని పళ్ళిముగా చేసుకుని ఆయన ఆరాధన చేయటం అంతే. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. చిత్రం, విచిత్రం, చాలా చోట్ల ఎప్పుడో ఈ మధ్య కాలంలోనే, లేదా ఇంకా ముందు తరాల్లో వస్తాయేమో, చాలా చోట్ల దేవుడు బయలుపరిచాడు, రొట్టెల బల్ల ఏర్పాటు చేయమన్నాడు అంటూ రొట్టెల బల్ల, రొట్టెలు ఏర్పాటు చేస్తున్నారు. మరికొంతమంది దేవుడు బయలుపరిచారనో, నాకు ఆలోచన వచ్చిందనో, ఆ ప్రత్యక్ష అనుభవం, గుడారపు అనుభవం అందరికీ రావాలి, దేవుడు దిగొచ్చేసేవాడు కనుక ప్రత్యక్షపు గుడారంలో దీపస్తంభం ఏర్పాటు చేయాలనుకుంటున్నానంటూ ఆ దీపస్తంభాన్ని ఏర్పాటు చేసే సంఘాలు, ఆలయాలు, మందిరాలు. ఇక ఒకళ్ళు చూసి మరొకరు, ఒకళ్ళు చూసి మరొకరు. 12 కొమ్మలు ఉంటాయి, 12 గోత్రాలు. అందులో దీపం ఉండాలి, అందులో నూనె పోయాలి. ఈ ప్రత్యక్ష దీపవృక్షం పెట్టమన్నారు అని ఒక మాట చెప్పేస్తారు. దేవుడు బయలుపరిచారు, పెట్టమన్నారని. ఇలాగున ఎంత దూరం పోతుంది, ఎంత దూరం పోతుంది. మళ్ళా పండగల్లోకి వెళ్ళిపోతాం. రొట్టెల పండగ, గుడారాల పండగ, పస్కా పండగ, బలులైతే యేసు తీశాడు, కానీ మళ్ళా పండగల్లోకి వెళ్ళిపోతాం. తెలియకుండానే ఆ ధర్మశాస్త్రపు ముసుగులోనికి మనం వచ్చేస్తున్నాం. ఆ ధర్మశాస్త్రపు వైఖరిలోనికి మనం వచ్చేస్తున్నామంటే అది భక్తి శ్రేష్టంగా ఉండొచ్చు, సంఘంలో విశ్వాసులకు వెరైటీగా ఉండొచ్చు. ఎందుకంటే లోకానికి ఫ్యాషన్ ఇష్టం కదండి. కొత్త మాదిరి చూస్తే అది ఇంట్లోకి రావాలి, ఒంటి మీదకి రావాలి, కడుపులోకి వెళ్ళాలి. ఫ్యాషన్ వింతగా ఉంటుంది, అందరూ ఆకర్షించబడి వెళ్ళిపోతుంటారు.
కనుక కొంతమంది దైవజనులు కూడా దానిని కొంచెం అస్సరాగా తీసుకుని ఈ క్రొత్త విధానాలు యేసు నామం పేరట యేసు బయలుపరచకపోయినా అలాగ చెప్పి ఆకర్షణలుగా అవి పెట్టేటప్పటికీ అదే ఖచ్చితమైనది, అదే సరైన సంఘం, అవునది ప్రత్యక్ష గుడారపు అనుభవమే. లేదు, ప్రత్యక్షపు గుడారము మాదిరిగా వస్తువులు ఇక్కడ పెట్టి మనం ఆరాధన చేస్తే మోషే కాలంలో దేవుడు ఎలాగైతే మేఘస్తంభంగా అగ్నిస్తంభంగా దిగవచ్చాడో, ఎలాగైతే సొలొమోను మందిరాన్ని కట్టి బలులర్పించి ప్రార్థిస్తే యెహోవా తేజస్సు మందిరంలోనికి వచ్చేస్తే యాజకులు నిలబడలేక బయటకు వచ్చేసారో, అలాగ మన మీద ఆత్మ కుమ్మరించబడాలంటే ఈ ప్రత్యక్ష గుడారం సొలొమోను మందిర అనుభవం మనకు రావాలంటే అంటూ మొదలు పెడతారు కొంతమంది భక్తులు. భక్తికి అది ఖచ్చితం 100% మంచిదే కదండి, బాగుంటుంది కదండి, ఆ దినాల్లో ఉన్న ఆరాధన జ్ఞాపకం వస్తుంది కదండి అని అలాగంటారు. కానీ తెలియకుండానే మనము యేసును పక్కకు నెట్టేస్తున్నాం. యేసు మాటను, యేసు ఘనతను, యేసు బలియాగాన్ని పక్కకు పెడుతున్నాం. ఫస్ట్ ప్రయారిటీ దీనికి వెళ్ళిపోతూ ఉంది. అపొస్తలుడైన పౌలు చాలా తీవ్రంగా మాట్లాడాడు. ఒకసారి మరలా ఎవరైనా ధర్మశాస్త్రపు విధి విధానాలలోనికి వెళ్ళి భక్తి చెయ్యాలని అనుకుంటే ఈ క్రీస్తు రక్తం వ్యర్థం చేస్తున్నారు వాళ్ళు. ఈ క్రీస్తు బలియాగం వాళ్ళు వ్యర్థం చేస్తున్నారు. క్రీస్తు రావటము చనిపోవటము వేస్ట్ కదా. మళ్ళా ధర్మశాస్త్రం కిందకు వెళుతున్నారంటే అయ్యో వాళ్ళకు తెలీదు. మళ్ళా పాపమునకు జీతం మరణం అనే శిక్ష కిందకు వాళ్ళు కావాలని వెళుతున్నారు. ఇప్పుడు మనకు ధర్మశాస్త్రం 1వ పేజీ నుంచి చివరి వరకు తెలియదు ఎన్ని పేజీలు అనుకోండి. ధర్మశాస్త్రం క్రిందికి మనం వెళ్ళుట ద్వారా మనకు శిక్ష. ధర్మశాస్త్రం రానంత వరకు మనస్సాక్షితో దేవుడు ప్రజలను నడిపించాడు, లేదా మనస్సాక్షితో ప్రజలు బ్రతికారు. ఎప్పుడైతే ధర్మశాస్త్రం అంటే చట్టం వచ్చిందో ఆ చట్టంతో పాటు శిక్ష వచ్చింది, ఆ చట్టంతో పాటు మరణం వచ్చింది. నిజానికి ధర్మశాస్త్రం రాకముందు మరణాలు చాలా తక్కువ, తాత్కాలికమైన మరణాలు వచ్చాయి. కానీ ధర్మశాస్త్రం వచ్చాక ఎన్ని వేల మరణాలు. తప్పు చేస్తే అయిపోయేవారు అంతే, తిరుగుబాటు చేస్తే అయిపోయేవారు అంతే, తేడా చేస్తే అయిపోయేవారు అంతే. దేవుని మానికి స్తోత్రం. నిజానికి ధర్మశాస్త్రం కిందకు వెళ్ళటం అంటే దేవుని కొరడా కిందకు వెళ్ళటమే అన్నాన్ని అపొస్తలుడైన పౌలు అంత మాట అంటాడు. ఎందుకు మరలా సంఘం ఆ ధర్మశాస్త్రం కిందకు వెళ్ళిపోతూ ఉంది? మళ్ళీ ఆచార విధి విధానాలకు ఎందుకు వెళ్ళిపోతూ ఉంది సంఘం? వాళ్ళకు తెలియకుండానే దేవుని శిక్షావిధికి, అంటే మేము చేసే నీతి కార్యాల ద్వారా మాకు రక్షణ, మేము చేసే నీతి కార్యాలను బట్టి నువ్వు మమ్మల్ని దీవించాలని దేవుడితో చెప్తున్నారు. యేసు ఎందుకు వచ్చాడు? ప్రభు చెప్పారు, మీ నీతి కార్యాలు నా దృష్టిలో మురికి గుట్టలు. మీరు నేను అంగీకరించి నేను కోరుకునే నీతిని మీరు చేరుకోలేరు. ఆ లెవెల్ మీకు రాదు, అసాధ్యం మీలో పాపం ఉన్నంతసేపు. కనుక నేనే వచ్చి ఆ పాపమునకు శిక్షగా మరణం నేను స్వీకరించి నేను మిమ్మల్ని ఉచితంగా నీతిమంతులు చేస్తా. ఎప్పుడైతే నీతిమంతులు అవుతారో నా మాట, నా వెలుగు, నా రక్తం, నా ప్రభావం నేను మీలోని పంపిస్తాను, నేను వస్తాను, వెంటనే మీరు నీతిమంతులు. అప్పుడు మీ శరీరం నాకు ఆలయం అవుతుంది. ప్రత్యక్ష గుడారం అనుకోండి, సొలొమోను మందిరం అనుకోండి, అంతకన్నా గొప్పది. ప్రత్యక్ష గుడారం మోషే కట్టాడు, దేవుడు కట్టించాడు. సొలొమోను మందిరం సొలొమోను కట్టాడు, దావీదు కడదామనుకున్నాడు, దేవుడు అన్నాడు నీ కొడుకు చేత కట్టిస్తాను అన్నాడు. మరి ఈ మందిరం మీరెరుగరా? మీ దేహమే దేవునికి ఆలయం, మీరు ఎరుగరా? పరిశుద్ధాత్మకు మీరు మందిరమై ఉన్నారు. మరి ఈ మందిరాన్ని ఎవరు కట్టారు? దేవుడే అమ్మ కడుపులో కట్టాడంతే. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఈ కృపాకాలంలో నూతన నిబంధన పాప క్షమాపణ నిమిత్తం యేసుప్రభు రక్తం చిందించిన ఆ కాలంలోకి వచ్చిన కాలము కింద ఉన్నటువంటి సంఘానికి ఇక ప్రత్యక్ష గుడారపు అనుభవం వీళ్ళకి వెళ్ళటానికి లేదు, సొలొమోను మందిర అనుభవాలు కోరుకోవటానికి లేదు అని నేను అనుకుంటా. ఎందుకంటే నేనే ఒక మందిరమై ఉండగా, నేనే ఒక ప్రత్యక్ష గుడారమై ఉండగా, నేనే నా ప్రభు కాలయమై ఉండగా, ఆ ప్రభు యొక్క వాక్యమనే ఆ మందస్సం నా హృదయం నాలో ఉండగా,
ఆయన లేఖనాలు నా హృదయం నిండా నింపివేస్తుండగా, ఆయనకు నేను ఆలయమై ఉండగా ఇంకేముంది? ఆయన వెలుగు నా మీదకి వస్తుంది, ఆయన సన్నిధి నా మీదకి వస్తుంది. దేవునికి స్తోత్రం. ఈ మాటలు మనము ప్రత్యేకంగా మనసులో ఉంచుకోకపోతే అలాంటి అనుభవాలు చెప్పే ఆ స్థలాలకు పరిగెడుతూ ఉంటాం. క్రొత్తగా ఉంటాయి, వింతగా ఉంటాయి, పాత నిబంధన అనుభవాలు కళ్ళకు చూపిస్తాయి, చూడటానికి బాగుంటాయి, వినటానికి బాగుంటాయి. ఎక్కడ ఇలాంటి భక్తి చేయట్లేదు, ఇక్కడే చేస్తున్నారు దీపస్తంభం భక్తి. కనుక ఇక్కడికి వెళ్తేనే మనకు ఎక్కువ భక్తి ఏమో అనుకుంటారు. ఎనివే, మన అంశం స్వపరీక్ష, తర్వాత దేవుని చేత పరీక్షించబడుట. దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక. గతంలో చెప్పుకున్నా కదా, దేవుడు నశించిన దాన్ని వెతకటానికి వచ్చాడు, కనుక్కున్నాడు, చేతుల్లో తీసుకున్నాడు, తన ఉద్దేశాన్ని బయలుపరిచాడు, వెంటనే కొడుకుగా అంగీకరించాడు. కొడుకుగా చేసుకున్న తర్వాత కొడుకుగా ఎలాగుండాలో చెప్పి నడిపిస్తానన్నాడు. అన్ని పాఠాలు చెబుతూ నడిపిస్తూ వచ్చాడు. అంటే ఒకటి వెతకటము, రెండవది కనిపెట్టటము, మూడవది క్షమించి అంగీకరించటము, నాలుగవది తర్ఫీదు, టీచింగ్. ఆయన వెనకాల నడిచే ఆ బాధ్యత భాగ్యముగా మనం ఎంచుకొని వెళ్ళాలి. ఆయన వెనకాల వెళ్ళటము సనుగుడుతో గొనుగుడుతో ఉందనుకోండి, అది మనకు భారం అయిపోతుంది. ఈయన వెనకాల వెళ్ళాలి, ఈయన అడుగులోడుగు వెయ్యాలి, ఆయన సత్యములో నడవాలి, ఆయన వెలుగులో నడవాలి. ఏదో రక్షిస్తానన్నాడు, శాంతినిస్తాను రమ్మన్నాడు, స్వస్థతనిస్తాను రమ్మన్నాడు, ఇహలోకంలో ఉన్నవన్నీ ఇస్తాను రమ్మన్నాడు, పరలోకం కూడా నీకు ఉచితంగా ఇస్తాను రమ్మన్నాడు. ఇస్తానన్నాడు కదా అని వచ్చాను, కానీ నా వెనకాల రా అంటాడేంటి? నా మాట వినాలి కదా అంటాడేంటి? నేను నీ తండ్రిని అయ్యాను కదా అంటాడేంటి? నువ్వు నా కొడుకు కదా అంటాడేంటి? నా మాట వినాలి కదా నువ్వు అంటాడేంటి? సంఘానికి ఈ మొదటి భాగమే చాలా ఇష్టం సంఘంలో చాలామందికి. ఈ రెండో భాగం చాలా బాధ్యత కలిగినది, అది ఖచ్చితమైంది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నేను నీతిమంతుడుగా ఉండుట కొరకు నీతి కార్యాలు చేయమని చెప్పటం లేదు ఆయన. నేను నీతిమంతునిగా చేశాను కనుక, నీతిమంతుడు కనుక నువ్వు నీతిగా బ్రతకంటాడు అంతే ఆయన. దట్స్ ఆల్. దేవుని మనకి స్తోత్రం. నేను పరిశుద్ధపరిచాను గనక ఆ పరిశుద్ధతను నిలబెట్టుకుంటూ నువ్వు బ్రతకాలంటాడు తప్ప నువ్వు మళ్ళా కొత్త పరిశుద్ధత కోసం ప్రాకులాడమని చెప్పడు. అది మాత్రం మనము ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. సో అలాగున దేవుడు ట్రైనింగ్ ఇస్తాడు, టీచింగ్ ఇస్తాడు, బోధిస్తాడు, అలాగే నడిపిస్తాడు. శిక్షణ శిబిరం అంటాం కదా, ట్రైనింగ్, తర్ఫీదు. స్తోత్రం కలుగునుగాక. అవన్నీ కూడా గడిచిన వారాలు మనం ధ్యానం చేసుకున్నాం. ఆ టీచింగ్ అయిన తర్వాత, ట్రైనింగ్ అయిన తర్వాత అందులో థియరీ ఉంటుంది, ప్రాక్టికల్ కూడా ఉంటుంది. అందులో పాఠాలుగా అంశాలు ఉంటాయి. రెండవది బయటికి వెళ్ళి ఆ సమాజంలో నిలబెట్టి ఇలాగ ఉండాలని చెప్పే ఆ పాఠాలు కూడా ఉంటాయి. దానికి లోకరీతిగా చెప్పాలంటే థియరీ అండ్ ప్రాక్టికల్. అంతా అయిన తర్వాత మనం చెప్పుకున్నాము పరీక్ష ఉంటుంది కదా. అంతా అయిన తర్వాత ఏముంటుంది? పరీక్ష ఉంటుంది కదా. నాకు తెలిసిపోయింది, నాకు వచ్చేసింది అనుకుంటే కుదరదు. ఒకటి, దేవుడు స్వయంగా పరీక్షిస్తాడు నా విధేయతను. రెండు, అపవాదిని అనుమతిస్తూ దేవుడు పరీక్షిస్తాడు. రెండవది యోబును జ్ఞాపకం చేసుకుంటే. మూడవది మనం పరీక్షించుకోవాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం పరీక్షించుకోవాలి. దేవుడు పరీక్షించుట, దేవుని అనుమతితో అపవాది శోధిస్తుండగా దేవుడు పరీక్షించుట, లేదా మనం పరీక్షించబడుట, లేదా మనకు మనమే పరీక్షించబడుట. కనుక అవన్నీ అయిన తర్వాత ఇంకేంటి? పరీక్షల్లో మనము తప్పు చేసామా, ఒప్పు చేసామా, పేపర్స్ కరెక్షన్ ఉంటుంది. లోకరీతిగా చెప్తున్నాను. పేపర్స్ పరీక్ష అంటే ఊరికే అదేదో ఆర్టిఫిషియల్గా కాదు, కూర్చుని వెళ్ళిపో అనేది కాదు. తర్వాత టీచరు ఆ పేపర్ని సిలబస్ ప్రకారం కరెక్ట్ చేస్తాడు, తన జ్ఞానంతో కరెక్ట్ చేస్తాడు. ఒప్పులేంటో టిక్కు పెడతాడు, మార్కులు వేస్తాడు. తప్పులేంటో అండర్లైన్ చేస్తాడు, సున్నాలు పెట్టి అవసరమైతే పక్కన కామెంట్ రాస్తాడు. ఎందుకంటే ఈ టీచింగు టెస్టింగ్ అయిన తర్వాత పరీక్ష లేకపోతే జీరో, వేస్ట్. దేవుడు అంత క్రమాన్ని కోరుతాడు. దేవుని మనకి స్తోత్రం.
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ తర్వాత ఆయన ప్రమోట్ చేస్తాడు. ఒక తరగతిలో నుంచి మరొక తరగతిలోనికి, ఒక స్థితిలోంచి మరొక స్థితిలోనికి మన విశ్వాసాన్ని పెంచుతూ వెళ్ళిపోతాడు. అల్ప విశ్వాసంలో నుంచి విశ్వాసంలోకి, విశ్వాసంలో నుంచి గొప్ప విశ్వాసంలోకి, గొప్ప విశ్వాసంలో నుంచి కొండలను పెక్కలించి విశ్వాసంలోనికి, అంతకంతకు ఆయన పెంచుకుంటూ వెళ్ళిపోతాడు. స్తోత్రం కలుగునుగాక. ఇది నేను సొంతంగా చెప్తున్న పాఠాలు కాదు, లేఖనంలో ఒక చోట ఉంది. దేవుడు వారి వారి వ్యక్తిగత సొంత విశ్వాస పరిమాణము చొప్పున వారిని దీవించాడు. వారి విశ్వాసపు స్థాయిని బట్టి వాళ్ళు దేవుని దీవెనలు సొంతం చేసుకోగలిగారు. ఆ విశ్వాసముని పరిమాణము పెంచే ఆ బాధ్యత కూడా ఎవరు తీసుకుంటారు? దేవుడే తీసుకుంటాడు. వాక్యం ద్వారా వాక్యాన్ని చెబుతూ ఉంటాడు, చెప్పిస్తూ ఉంటాడు. ఎందుకు? విశ్వాసంలో మన పరిమాణం పెరగాలి, మన బలం పెరగాలి. అప్పుడు దేవుడు ఆశీర్వాదాలని ముందు ఉంచేశాడు. కానీ మనం ఎప్పుడు ఎంత స్వాధీనం చేసుకోగలమంటే అన్నీ మనవే. కానీ ఏది నేను సొంతం చేసుకోగలనంటే నా విశ్వాసపు పరిమాణపు సామర్థ్యం ఎంతుందో అంతే ఆ ఆశీర్వాదాలు నేను సొంతం చేసుకోగలను. మిగిలినవి అలా వాకిట్లోనే ఉంటాయి అనుకోండి. స్తోత్రం కలుగునుగాక. కానీ దేవుడు విశ్వాస పరిమాణం పెంచుకున్న తర్వాత అప్పుడు ఆశీర్వదిస్తాడు అని అనుకుంటాం. ఎఫ్సీలు రాసిన పత్రికలో గతంలో మీకు చెప్పాను కదా, ఎప్పుడైతే క్రీస్తులోకి మనం వచ్చామో, ఎప్పుడైతే యేసుక్రీస్తులోనికి మనల్ని దేవుడు ప్రవేశపెట్టాడో, తండ్రి అయిన దేవుడు క్రీస్తునందు మనల్ని భద్రం చేశాడు. ఎఫ్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఉంటుంది, వచ్చిన చదివితే. క్రీస్తునందు తండ్రి అయిన దేవుడు మనల్ని భద్రపరిచాడు. ఎప్పుడైతే క్రీస్తు లోపలికి వచ్చామో, క్రీస్తు అంటే ఇహ సంబంధమైన పర సంబంధమైన ఆశీర్వాదాల నిధి. దేవునామానికి స్తోత్రం. ఆత్మ సంబంధమైన, శరీర సంబంధమైన శ్రేష్టమైన సంపదకు పేరు అనుకోండి. ఒకవేళ అనుకుంటే క్రీస్తు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలని ఆయనలో ఉన్నాయి, భూ సంబంధమైన ఆశీర్వాదాలని ఆయనలో ఉన్నాయి. తండ్రిని దేవుడు మళ్ళను ఆయన లోపలికి తీసుకొచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఆశీర్వాదాలన్నీ మనయే. మరి ఏయండి అంటాం, ఏవండి 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 అంటాం. కానీ ప్రభు ఎందుకంటాడంటే, నీ విశ్వాస పరిమాణం పెంచుకుంటూ పోతుంటే నీ ఎదురుగా ఉన్న ఆశీర్వాదాలన్నీ కూడా నువ్వు సొంతం చేసుకోగలవు. ఎప్పుడైతే విశ్వాసాన్ని పెంచుకోవటంలో, విశ్వాసముల విధేయతలో నువ్వు ఎదగటంలో ఆగిపోతావో, ఆ సామర్థ్యం చప్పునే ఆ ఆశీర్వాదాలు నీకు ఎప్పుడూ ఉంటాయి. వాటిని మించిన ఆశీర్వాదాలు సొంతం కావాలంటే విశ్వాస పరిమాణం పెంచుకోవాలి. విశ్వాస పరిమాణం పెంచుకోవాలంటే వినుట వలన విశ్వాసం. ఏం వినటం వలన? దేవుని మాట వినటం వలన విశ్వాసం. అలాగున ఆ మాట విన్న మాటలో ఉన్న సత్యాన్ని గ్రహించి, ఆ గ్రహించిన సత్యాన్ని అమ్మో నాకు తెలిసిపోయింది అని కేకలు వేసి పండగ చేసుకోకుండా ఆ తెలిసిన దానిని ఆచరించాలి, అనుసరణలో పెట్టాలి, నడుచుకోవాలి. అలాగున మన జీవితాన్ని క్రమపరుచుకుంటే వెంటనే నా విశ్వాసపు పరిమాణం లెవెల్ పెరుగుతుంది. ఆ లెవెల్ని బట్టి ఇంకొన్ని ఆశీర్వాదాలు నా మీదకి వస్తాయి. దేవుని నామానికి స్తోత్రం. ఒక్కొక్కసారి ఇలాగ అనుకోవచ్చు, కొంతమంది దైవజనులు ఇలా కూడా చెప్పొచ్చు, అది కూడా అవును కదా, నిజమే కదా అన్నట్టుగా ఉండొచ్చు. ఎప్పుడైతే మనము ఇలా విశ్వాసాన్ని పెంచుకుని అడుగుతామో అప్పుడు దేవుడు దీవిస్తాడని, అది కూడా అవునన్నట్టుగానే ఉంది మాట, కాదనటాన్ని నేను సరిపోను. కానీ కొన్ని వచనాలు స్పష్టంగా చూస్తే దేవుడు యేసులోనికి ఎప్పుడైతే నేను తీసుకున్నానో, ఎప్పుడైతే యేసు నీలోకి వచ్చాడో ఆశీర్వాదాలన్నీ నీలోకి వచ్చినట్టే. ఎందుకంటే యేసుకు వెలుపల వేరే కొత్త ఆశీర్వాదాలు ఏమీ లేవు. యేసులోనే సమస్తము ఇమిడి ఉన్నాయి. ఆశీర్వాదాలన్నీ ఆయన యందే ఉన్నాయి. స్తోత్రం కలుగునుగాక. ఆయనలోకి వచ్చినప్పుడు అవన్నీ నాకు సొంతం అవ్వాలి కదా అంటే, నీకు సొంతం తీసుకో అన్నా. ఆ తీసుకోవడం నువ్వు చేయాల్సినటువంటి ఆ సామర్థ్యం, అభ్యాసం ఏంటంటే నీ విశ్వాసాన్ని ఉపయోగించాలి. యూ హ్యావ్ టు యాక్టివేట్ యువర్ ఫెయిత్ విచ్ ఈజ్ ఇన్ యూ. నీలో ఉన్న నేను కలగజేసిన ఆ విశ్వాసాన్ని యాక్టివేట్ చేసుకుని ఈ సమస్త ఆశీర్వాదపు నిధులలో నుంచి నీకు కావలసినవన్నీ తీసుకోవటమే.
ఎప్పుడు కావాలిస్తే అప్పుడు తీసుకోవటమే, ఎంత కావాలంటే అంత తీసుకోవటమే. స్తోత్రం కలుగునుగాక. నా చెయ్యి చిన్నదనుకోండి, విశ్వాసం నా చెయ్యి చిన్నదనుకోండి, ఎంత తీసుకుంటా అంతే అన్నట్టు. నా విశ్వాసం ఇంత అనుకోండి, అంత నేను తీసుకోవటమే. నా విశ్వాసం ఎంతో అనుకోండి, అంతా నీదే తీసుకోవటమే. స్తోత్రం కలుగునుగాక. ఈ మాట నేను నమ్ముతా, ఈ మాట నేను నమ్మి ఆచరిస్తా. అలాగున్న విశ్వాస పరిమాణం పెంచుకోవటాన్ని నేను ఇష్టపడతా. స్తోత్రం కలుగునుగాక. సో గడిచిన వారం నేను మీకు చెప్పినట్టు గుర్తు, ఈ వారంతో తాత్కాలికంగా ఈ సబ్జెక్టు ఫుల్ స్టాప్ పెట్టి నెక్స్ట్ వీక్ నుంచి మరొక సబ్జెక్టులోకి వెళదాం. ఈ ముగింపులో ఎందుకు దేవుడు మనల్ని క్రమశిక్షణ కలిగి ఉండమంటాడు, ఎందుకు దేవుడు మనలను క్రమశిక్షణలో పెడతాడు, ఏం ఆశించి పెడతాడు, ఏం చూడాలని పెడతాడు, వై గాడ్ లీడ్స్ అస్ ఇన్ టు దట్ కైండ్ ఆఫ్ డిసిప్లినరీ ట్రైనింగ్. ఆ క్రమశిక్షణ కలిగిన జీవిత విధానంలోనికి ఎందుకు దేవుడు అంత ఖచ్చితంగా నన్ను తీసుకెళ్తాడు. ఒక్కొక్కసారి పరిస్థితులను ఉపయోగించుకుంటాడు, ఒక్కొక్కసారి వ్యక్తులను ఉపయోగించుకుంటాడు, ఒక్కొక్కసారి తానే ఇన్వాల్వ్ అయిపోతాడు, ఒక్కొక్కసారి తన వాక్యమైన అర్థం మన ముందుకు తీసుకొస్తాడు. చూసుకోండి మిమ్మల్ని మీరు అంటాడు. స్తోత్రం కలుగునుగాక. సో చక్కచక్క కొన్ని మాటలు మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. ఈరోజు వై గాడ్ వాంట్స్ టు కరెక్ట్ us. ఎందుకు ఇలా ఇవన్నీ చెప్పేసుకున్నాను కనుక చక్కచక్క 9 పాయింట్లు రాసుకున్నాను. సమయం ఉంటుందని నేను అనుకుంటున్నాను. దేవుడు కూడా మనకు అలాగున ధ్యానించుకున్నటకు సహాయం చేయునుగాక. వినే మీరు నేను శ్రద్ధగా విందుముగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. స్తోత్రం చెబుదాం, మరొకసారి స్తోత్రం చెబుదాం. వై గాడ్ వాంట్స్ టు కరెక్ట్ us. ఎందుకు దేవుడు మనలను క్రమపరచడానికి పడతాడు. దీనికి ప్రధానమైన వచ్చిన భాగం దాదాపు 15 రోజులు కాదు నెల క్రితం చదువుకున్న హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5 నుంచి 11 వచనాలు. దేవుడు తాను ఎవరిని ఎక్కువ ప్రేమిస్తాడో వాళ్ళను శిక్షిస్తాడని ఉంటుంది. ఇంగ్లీష్ బైబిల్లో క్రమశిక్షణలో పెడతానుంటుంది. హీ డిసిప్లిన్స్ అంటే ఒక తల్లి తండ్రి పిల్లలను డిసిప్లిన్లో పెట్టినట్టు, ఒక టీచరు విద్యార్థిని డిసిప్లిన్లో పెట్టినట్టు. శిక్ష అంటే నేరము, శిక్ష అక్కడికి వెళ్ళిపోకూడదు. తప్పు చేస్తుంటే బుద్ధి చెప్పుట, రిబ్యూకింగ్, హెచ్చరించుట, గద్దించుట, బుద్ధి చెప్పుట, ఖండించుట, మనసు మార్చుకోమని చెప్పుట. మనసు మార్చుకుంటే నీకొచ్చే లాభం ఇది, మనసు మార్చుకోకపోతే నీకొచ్చే నష్టం ఇది. నువ్వు మనసు మార్చుకుని దేవుని వైపు తిరిగితే నీకొచ్చే ప్రయోజనం ఆత్మీయంగా ఇది, భూ సంబంధంగా ఇది. నువ్వు మనసు మార్చుకోకపోతే నీకొచ్చే నష్టం ఈరోజు నష్టంగా కనపడకపోవచ్చు, కానీ ఇన్ ఫ్యూచర్ నీకొచ్చే నష్టం ఇది, నీకొచ్చే బలహీనత ఇది. ముందే చెప్పేస్తాడు ఆయన. ఒకవేళ ఆయన మనల్ని అతిగా ప్రేమిస్తే నేను అలాగే వెళతాను ప్రభు అంటే ఎదురుగా ఏదో అడ్డు తీసుకొచ్చి నన్ను బలవంతంగా మంచిలోనికి తీసుకొస్తాడు. కారణం ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గతంలో ఒకసారి చెప్పాను అనుకుంటాను కదా, 2-3 పిల్లలు బురదలో ఆడుకుంటున్నారు. అదొక ఆట. లోకం తీరదండి. బురదంటే పాపం, చెడు, అక్రమం. మంచిగా ఉండమని చెప్పడానికి ప్రజలు కావాలి, కానీ మంచిగా ఉండటానికి మన పట్టుదలతో పనిచేయాలి. కానీ ఏ కాలేజీలో కూడా చెడుగా ఎలాగ ఉండాలంటే అని ఏం చెప్పాల్సిన పని లేదు. మనలో ఉన్న నైజమే మనల్ని చెడులోకి తీసుకుపోతుంది. ఏం పాఠాలు నేర్చుకోవాల్సిన పని లేదు. బుద్ధిగా ఉండాలన్నా, మంచిగా ఉండాలన్నా, గుణశీలతో ఉండాలన్నా పాఠాలు నేర్చుకోవాలి. ఒకడు క్రమపరచాలి, ఒకడు మనకు బుద్ధి చెప్పాలి. స్తోత్రం కలుగునుగాక. కనుక కొంతమంది పిల్లలు, చిన్నపిల్లలు బురదలో కూర్చుని ఆడుకుంటున్నారు. ఒక స్త్రీ పరిగెత్తుకొచ్చింది, కేకలేసుకుంటూ వచ్చింది. ఒక పిల్లోడిని చేతులు పట్టుకుని బయటికి లాగింది. 2 దెబ్బలు వీపు మీద వేసింది. ఈడ్చుకుపోతూ ఉంది. మిగిలిన 3 పిల్లలు అలా ఉండిపోయారు, బురదలో అలా ఉండిపోయారు, అలా చూస్తూ ఉండిపోయారు. ఈ పిల్లవాడు వెళ్ళిపోతూ నన్నే ఎందుకు పట్టుకున్నావు నువ్వు, నన్నే ఎందుకు చేయి పట్టుకుని లాగుతున్నావు నువ్వు, వాళ్ళు 3 లోపల ఉన్నారు కదా, వాళ్ళు బురదలో ఆడుతున్నారు కదా, వాళ్ళ మీద వీపు మీద దెబ్బలు ఎందుకేయలేదు అని అడుగుతున్నాడు. నన్ను ఎందుకు కొడతావు, నన్ను ఎందుకు తిడతావు, ఏ హక్కు ఉంది నా మీద అన్నట్టు.
వాళ్ళని కూడా కొట్టొచ్చు కదా, వాళ్ళని కూడా తిట్టొచ్చు కదా, వాళ్ళని కూడా లాగొచ్చు కదా నువ్వు బయటికి అన్నట్టు. ఈ హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆ 12వ అధ్యాయంలో ఆ దృశ్యాన్ని ఈ రీతిగా మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. అప్పుడు ఆ స్త్రీ అంటుంది, నేను నీ తల్లిని గనుక, నేను నీ తల్లిని గనుక. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నా బిడ్డకు బుద్ధి చెప్పాల్సిన బాధ్యత నాకుంది. అవసరమైతే 2 దెబ్బలేస్తా, మరలా మట్టిలోకి మలిలోకి వెళ్ళకుండా ఉండటానికి, అరవటానికి, కేకలేయటానికి నాకు హక్కు ఉంది. ఎందుకంటే నీ భవిష్యత్తు బాగుండాలని ఆలోచన చేసే వ్యక్తిని అంటుంది కదా. ఓహో, అదన్నమాట. దేవుడు తన పిల్లలను ఎందుకు ప్రత్యేకంగా అలా ఉంచుకోవటానికి ఇష్టపడతాడు? వాళ్ళు మరలా మలిలోకి పోతుంటే దేవుడు ఎందుకు గద్దించి వాళ్ళను బయటికి లాగటానికి ఇష్టపడతాడు? వదిలేయచ్చు కదా ప్రేమస్వరూపి, వదిలేయచ్చు కదా కనికరం గలవాడు, వదిలేయచ్చు కదా జాలి గలవాడు, వదిలేయచ్చు కదా అంటే కుదరదంటాడు ప్రభు. ఎప్పుడైతే మీరు నాకు పిల్లలు అవుతారో, ఎప్పుడైతే నేను మీకు తండ్రిని అవుతానో, తండ్రిగా నాకు కొన్ని బాధ్యతలు వచ్చాయి. ఎందుకంటే మీరు మరల అక్రమములోనికి వెళ్ళకూడదు. స్తోత్రం కలుగునుగాక. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మనం చాలా సందర్భాల్లో వింటాం. పరిశుద్ధ వాసస్థానం సందర్భంలో ఏమని, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, ప్రేమ, ముడత, డాగు, మచ్చ, కళంకము అట్టిది ఏది లేకుండా తన శుద్ధ జలము చేత పవిత్రీకరించాడు అని ఉంటుంది. కనుక ఈ శుద్ధి చేయటం కంటిన్యూ అవుతూనే ఉండాలి. అందుకే చెప్పాను కదా గతంలో, ఎప్పుడైతే రక్షణ పొందామో, ప్రభువుని అంగీకరించామో, నమ్మి బాప్తిసం పొందామో, పశ్చాత్తాపపడి ప్రభు వైపు తిరిగామో, ఆ నిమిషం వరకు ఉన్నటువంటి పాపమునకు లేదా పాపమునకు శిక్ష కొట్టేశాడు ప్రభు. మనము పరిశుద్ధులముగా తీర్చబడ్డా, నీతివంతులముగా ఎంచబడ్డా, ఆ దేవునికి పిల్లలము, ఆయన చేత అంగీకారముగా తెలియజేయబడగా, ఆయన కూడా మనకు తండ్రి అయిపోయినా ఇంకా మనం పాపపు ప్రపంచంలో ఉన్నాం, పాపపు మురికి లోకంలో ఉన్నాం. ఇంకా చెప్పాలంటే ఈ పాప శరీర ఆకారంలో ఉన్నాం. నేత్రాశ, శరీరాశ, జీవపడమం మనల్ని వేధిస్తూనే ఉంటుంది. దేవుడు మన ఆత్మను నీతితో నింపాడు. దేవుడు మన ఆత్మను పవిత్రపరిచేశాడు. దేవుడు మనకు ఒక క్రొత్త హృదయాన్ని ఇచ్చాడు. ఇవన్నీ లేఖనం ద్వారా మనకు తెలుసు. కానీ ఇంకా ఆ ఆత్మ ఈ శరీరంలో ఉంది. దేవుడు పవిత్రపరిచి శుద్ధి చేసి మంచు కన్నా తెల్లగా నా ఆత్మను చేశాడు, పవిత్రపరిచేశాడు, శిక్ష లేకుండా చేసేసాడు. ఆ తర్వాత నాకు ఒక క్రొత్త హృదయాన్ని ఇచ్చాడు, మాంసపు గుండెనిచ్చాడు. దాని మీద తన చేతి విరలతో నిబంధనలు రాశాడు. లేఖనానుసారంగా చూస్తే ఆత్మ ఈ శరీరంలో ఉన్నది. నా ఆత్మ, నా హృదయం కూడా ఈ శరీరంలో, మనస్సు అనుకోండి. ఈ శరీరం నేత్రాశలతో నిండి ఉంటుంది. ఈ శరీరం శరీరాశలతో నిండి ఉంటుంది. ఈ శరీరం జీవపు డంబంతో నిండి ఉంటుంది. కనుక లోపల అన్నీ శుద్ధి చేయబడినట్టుగా ఉన్న ఈ ఆత్మకు, ఈ శరీరానికి ఎప్పుడు పోరాటమే. స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడు యుద్ధమే. కనుక పాపపు శిక్ష నుంచి తప్పించబడ్డాము, రక్షణ పొందుట. ఆ తర్వాత దేవుడు మనల్ని పిలిచే వరకు జీవించే ఆధ్యాత్మిక యాత్ర జీవితం ఈ పాపపు లోకంలో, ఈ పాపభూయిష్టమైన శరీరంలో ఉన్నంతసేపు ఎప్పటికప్పుడు దేవుని చేత కడగబడుతూ ఉండాలి. ఎప్పటికప్పుడు దేవుని చేత శుద్ధి చేయబడుతూ ఉండాలి. ఎప్పటికప్పుడు దేవుని చేత ఏం చేయబడుతూ నడిపించబడుతూ ఉండాలి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఉంటుంది కదా, ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారు దేవుని కుమారులు. ఆత్మలోనికి రావటం లేదా రక్షణలోనికి రావటం, రక్షణ పొందుకోవటం. ఆ తర్వాత ఆత్మ మనలను కన్నాడు, దేవుడు మనలను కన్నాడు, ఆత్మ మనకు తండ్రి అయ్యాడు. అప్పటి నుంచే మనము లోక సంబంధం కాదు, శరీర సంబంధం కాదు, దేవుని సంబంధం అయ్యాము, వెలుగు సంబంధం అయ్యాము. కనుక మనము ఆత్మ చేత నడిపించబడాలి, శరీరం చేత నడిపించబడకూడదు.
శరీరం నడిచినా, శరీరం చేతులు కలిగి ఏమైనా కార్యం చేసినా, ఈ చేతులను, కాళ్లను, కళ్ళను, ఆలోచనలు సమస్తాన్ని కూడా ఎవరు స్వాధీనం చేసుకుని నడిపించాలి? ఆత్మ స్వాధీనం చేసుకుని నడిపించాలి. దేవుని మనకి స్తోత్రం. ఈ ఆధ్యాత్మిక యాత్ర మన శరీరంలో ఊపిరున్నంత వరకు తప్పదు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో మొదటి మాటగా చెప్పుకుంటే, వై గాడ్ వాంట్స్ టు కరెక్ట్ అస్. ఎప్పుడు కరెక్ట్ చేస్తాడు చెప్పండి? మనం చెడు చేస్తే కరెక్ట్ చేస్తాడు, మన మార్గం తప్పితే కరెక్ట్ చేస్తాడు. మనం అంచెలంచెలుగా ఆయనలో ఎదుగుతుంటే కరెక్ట్ చేసిన పని లేదు, ఇంకా ఇంకా ప్రోత్సహిస్తూ తీసుకెళ్ళిపోతాడు. ఎప్పుడు జారిపోతున్నామో, ఎప్పుడు నిలవస్థితిలోకి వెళ్ళిపోతున్నామో అనేక సందర్భాలు, అనేక కారణాలు దేవుడి కరెక్షన్లోకి తీసుకురావటానికి. మొట్టమొదటిగా మనలో పశ్చాత్తాపము కలగజేయటానికి, లేదా మనలను తన వైపు, తన పనిలోనికి మరలా తిరిగి తీసుకొచ్చి పెట్టడానికి దేవుడు ఒక్కొక్కసారి ఆ కరెక్షన్ సిస్టమ్ మొదలు పెడతాడు. స్తోత్రం కలుగునుగాక. దానికి మొదటి మాటగా రిపెంటెన్స్ అంటే పశ్చాత్తాపం. దానికి మరొక మాట మారు మనసు, బుద్ధి తెచ్చుకొనుట. మారు మనసు అంటే బుద్ధి తెచ్చుకొనుట. బుద్ధి లేనప్పుడు బుద్ధి తెచ్చుకోవాలి. బుద్ధి ఆయన ఇచ్చిన తర్వాత మళ్ళీ బుద్ధి పోగొట్టుకుంటాం మనం. అది కూడా అవకాశం ఉంది. మనం ఒకప్పుడు బుద్ధిహీనులం అయ్యాం. ఇంకోలా చెప్పాలంటే మూర్ఖత్వంతో ఉన్నాం. ఏ మూర్ఖత్వంతో ఉన్నాం? కళ్ళు మూసుకుపోయి ఉన్నాం. అయ్యయ్యో అంత మాట అంటారేంటి? లేదు, ఆత్మీయంగా చూసుకుంటే ఇహలోక దేవత మన మనోనేత్రములకు గ్రుడ్డితనము కలగచేయగా సృష్టికర్తను విడిచిపెట్టి ఆయన చేసిన వాటిని దేవుళ్ళంటూ ప్రార్థన చేశాం, భజనలు చేశాం. అది దేవునికి ఇష్టం కాదు. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. అమ్మ పక్కన కూర్చుంటే అమ్మ నాటిని చెట్టు అక్కడుంటే ఆ చెట్టు నాకు పళ్ళేవచ్చు, ఆ చెట్టు నాకు నీడేవచ్చు, ఆ చెట్టు ఆకులు నాకు చక్కటి సువాసన ఇవ్వచ్చు. అమ్మ ఇక్కడుంటే అమ్మను పట్టించుకోను, అమ్మను దేని గురించే పట్టించుకోను, ఆ చెట్టునే పట్టుకుని నువ్వే నాకు తల్లివి, నువ్వే నాకు తండ్రివి, పండిస్తున్నావు గనక నువ్వు నాకు తండ్రివి, ఆ చల్లటి నీడుస్తున్నావు గనక నువ్వు నాకు తల్లివి, నీ దగ్గర నాకు ఇంత సుఖముంది గనక నువ్వే నాకు తల్లి, నువ్వే నాకు తండ్రి అంటే ఇక్కడ తల్లి ఏమైపోతుంది అని అర్థం. దేవుని మనకి స్తోత్రం. దేవుడి ఇచ్చుండొచ్చు అవన్నీ కూడా. దానివల్ల చల్లదనం రావచ్చు, దానివల్ల వస్తువులు రావచ్చు, దానివల్ల ఆహారం రావచ్చు, దానివల్ల విశ్రాంతి రావచ్చు, దానివల్ల మనకు ఆకలి దప్పికలు తీరొచ్చు. అవి దేవుళ్ళు అయిపోకూడదు. వాటిని కలగజేసిన వాడు మనకు దేవుడు. స్తోత్రం కలుగునుగాక. సో మనకు మనోనేత్రములకు గుడ్డితనం అపవాది కలగజేయటం వల్ల మనం సృష్టమును పూజిస్తూ వచ్చాం. అంటే దేవునిని ఎరుగుటలో, దేవునిని గుర్తించటలో మనము వెర్రిహీనులం, అంటే బుద్ధిహీనులం అయిపోయాం. బండను చూస్తాము, పురుగును చూస్తాము, పక్షిని చూస్తాము, జంతువును చూస్తాము, ఏమైనా చూసేసి దేవుడు అంటాం, ఇందులో దేవుడు ఉన్నాడు అంటాం. దానికి ఎక్కడి నుంచో ఏదో పట్టుకొస్తాం. ఎవరి విశ్వాసం వాళ్ళదండి అని అనొద్దు, ఆలోచన చేద్దాం. అలాగున ఒకప్పుడు మనము పాపము చేసి పాపం మనలో ఉన్నందువల్ల దేవుని దృష్టిలో చచ్చిన వారమై, బుద్ధిహీనులమై, మూర్ఖులమై, దేవుని పట్ల భయభక్తులమై ఉండగా ఆయన మనల్ని ప్రేమించాడు, మన నేత్రాలు తెరిచాడు, మనకు ఒక క్రొత్త హృదయమిచ్చి కాస్త జ్ఞానం ఇచ్చాడు. అప్పుడు సృష్టమును పూజించడం మానేసి సృష్టికర్తను ఆరాధన చేస్తున్నాం. ఎవరి సృష్టికర్త? మేఘములాగా ఉంటాడా? ఎవరి సృష్టికర్త? సూర్యునిలాగా సూర్యుడై ఉంటాడా? ఎవరి సృష్టికర్త? నోవే. ఆయన ఆత్మస్వరూపి. దేవుని మనకి స్తోత్రం. దేవుడు ఆత్మస్వరూప, ఆత్మయ్య ఉన్నాడు కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని యేసు ప్రభు ద్వారా తండ్రి చెప్పించాడు. సమరయ స్త్రీకి ఆ రోజు చెప్పాడు, మనం చదువుకుంటున్నాం ఈ దినాల్లో. కనుక ఒకప్పుడు మనలో పాపం ఉండవల్ల ఆ పాపపు ప్రభావంతో మనం పాపం చేస్తూ వచ్చాము. అలాగున్నప్పుడు దేవుడు మనల్ని ప్రేమించి పాపం నుంచి మనం విడిపించడానికి చేతులు చాపి సువార్త ప్రకటించాడు. ఆ సువార్త విని మనం పాప క్షమాపణ కోసం ప్రభు దగ్గరికి వచ్చేసాం. నేత్రాలు తెరవబడ్డాయి, హృదయం తెరవబడింది, ఒక క్రొత్త వెలుగు, క్రొత్త జ్ఞానం మనకు వచ్చేసింది, క్రొత్త బుద్ధి మనకు దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆ బుద్ధి వచ్చిన తర్వాత కూడా మనం బుద్ధిహీనులమైతే యేసు అని నోటితో పలకొచ్చు, కానీ నా జీవితంలో యేసు లేకపోతే, యేసు నేను నమ్ముకున్నాను అనొచ్చు, నా నమ్ముకున్న వాడికి యేసు మార్గం నడవకపోతే, అంటే మళ్ళీ ఒకవేళ నిలువెసించిలోకి పోతే, వాక్యంలో ఉంది ప్రకటన గ్రంథంలో, నువ్వు చల్లగా అయినా ఉండు లేదా వెచ్చగా అయినా ఉండు. ఎవరికి చెప్తున్నాడు? అన్యుడికి కాదు, లేదా ప్రభువుని ఎరుగని వేరే జనాంగం కోసం కాదు,
వాళ్ళకి ఆ మాటలు అనవసరం, వాళ్ళకు సువార్త చెప్తారు ప్రభు. కానీ సంఘంలోకి వచ్చాక, సంఘం అయ్యాక, వధువు అయ్యాక, ద్రాక్షవల్లికి తీగలయ్యాక, దేవుని కుటుంబంలోకి వచ్చాక, దేవుడు యజమాని అయ్యాక, మనం ఆయనకు పిల్లలమయ్యాక, అప్పుడు ఆయన అంటాడు, నువ్వు నా బిడ్డవు గనక అయితే వెచ్చగా ఉండు నా బిడ్డలాగా, లేకపోతే నాకు కాదన్నట్టుగా దూరంగా ఉండు, అటు ఇటు కాకుండా ఉండకు అని చెప్తాడు విశ్వాసతో. స్తోత్రం కలుగునుగాక. దేవుని మానికి స్తోత్రం. ఎప్పుడో పూర్వీకులు చెప్పిన మాట ఉంది కదా, అటైనా ఉండరా ఇటైనా ఉండరా, అది చేస్తాను ఇది చేస్తాను, 2 ట్రైల్ వేస్తాను, ఏదో ఒకటి జరుగుతుంది కదా అంటే, కొంతమంది పెద్దలు సామెత చెప్పారు, రొంటికి చెడినా రేవడైపోతావు, ఏమీ లేకుండా కూలిపోతావు. ఏదో ఒకటి గట్టిగా పట్టుకుని ప్రయత్నించేయి, కాసేపు ఇది అంటావు, కాసేపు అది అంటావు, కాసేపు ఇది అంటావు, కాదు ఇది అంటావు, జీవితకాలం అంతా ఇంత ఏం చేయలేవు నువ్వు అని పెద్దలు సామెతలు చెప్పారు కదా. ఆ సామెతగా నేను దేవుని యొక్క మాటను తీసిపారేయలేను, కానీ వాక్యం ఉంది కనుక, అయితే నువ్వు వెచ్చగా ఉండవు అంటే దేవుని బిడ్డగా ఉండవు, జ్ఞానం కలిగిన వాడిగా ఉండవు, లేదా మూర్ఖుడుగా ఉండవు. 2 వేషాలు వేయొద్దు, 2 బ్రతుకులు బ్రతకొద్దు. ఇటు లోకాన్ని మెప్పించొద్దు, ఇటు నన్ను మెప్పించి ఆశీర్వాదాలు పొందటానికి నాకు లంచం భక్తి చేయాల్సిన పని లేదు. నీ ప్రేమ యథార్థంగా ఖచ్చితంగా 100% నాకే కావాలంటాడు యేసయ్య. దేవుని మానికి స్తోత్రం. అన్ని ఆజ్ఞలలో కన్నా శ్రేష్టమైన ఆజ్ఞ ఏది అని ఒక ధర్మశాస్త్రోపదేశకుడని ఒక చోట ఉంది, ఒక యవ్వనస్తుడని ఒక చోట ఉంది. ఉండనివ్వండి, అడిగారు యేసయ్య, అన్ని ఆజ్ఞలలో కన్నా శ్రేష్టమైన ఆజ్ఞ ఏది అన్నప్పుడు ప్రభు చెప్తారు, 2 మాటలు చెప్తాను వినండి అంటారు. ఇదే అన్ని ఆజ్ఞలు అందులో ఉన్నాయి, వేరే అన్ని ఆజ్ఞలు ఉన్నాయి. నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో ప్రేమించాలి, సేవించాలి. స్తోత్రం కలుగునుగాక. పూర్ణ అంటే 100% అని అర్థం. నిజానికి భక్తి విషయంలో కొలతలు లేవు, కొలతలు లేదు, పర్సంటేజీలతో మాట్లాడుకోకూడదు. ఇంత % ప్రార్థన చేయండి, ఇంత % వాక్యం చదవండి, ఇంత % చర్చికి వెళ్ళండి, ఇంత % సాక్ష్యం చెప్పండి. నోవే. మనము దేవునిని ప్రేమించటంలో కానీ, దేవుని పట్ల పూజ్యభావం కలిగి ఉండటంలో కానీ, దేవుని పట్ల భయభక్తులు చూపించడంలో కానీ ఎప్పుడు కొలతలొద్దు. మన శక్తికి మించిన ఆరాధన, శక్తికి మించిన ప్రేమ, శక్తికి మించిన పూజ్యభావం ఆయన పట్ల మనం చూపించాలి. ఎందుకంటే ఆయన మన లెక్కలకు మించిన ప్రేమతో మనల్ని ప్రేమించాడు. స్తోత్రం కలుగునుగాక. ఆయన ప్రేమను కొలగలేం, ఆయన ప్రేమ లోతును కొలవలేం, ఆయన ప్రేమ వైశాల్యాన్ని కొలవలేం, ఆయన ప్రేమ ఎత్తును కొలవలేం. నిజానికి పుణ్యాత్ముడి కోసం ఎవరైనా చచ్చిపోతారు, ధర్మాత్ముల కోసం ఎవరైనా చచ్చిపోతారు, అది కూడా తక్కువే. కానీ పనికి మాలిన హంతకుల కోసం, జారుల కోసం, వ్యభిచారుల కోసం చచ్చిపోవటం ఏంటి? చచ్చిపోయిన వాడు కూడా మామూలుగా లోక సంబంధంగా ధర్మాత్ముడు కాదు, సాక్షాత్తు పరిశుద్ధుడు మహాదేవుడి దిగొచ్చి ఈ పనికి మాలిన వ్యభిచారుల కోసం చచ్చిపోవటం ఏంటి? ఆయన ప్రేమను అర్థం చేసుకోలేం. అందుకే పౌలు అంటాడు, ఆయనను ఎరుగు నిమిత్తం అంటాడు ఒక చోట. ఆయనను అంటే ఆయనను కాదు, ఆయన ప్రేమ లోతు ఇంకా నాకు తెలియాలి, ఆయన దయ లోతు ఇంకా నాకు తెలియాలి, ఆయన కృప లోతు ఇంకా నాకు తెలియాలి. తవ్వే కొలది అమ్మో ఎంత బాగుంటుందో. దేవుని మానికి స్తోత్రం. తరగని ప్రేమ, చెరగని ప్రేమ, ఆగని ప్రేమ, ఆవిరి కాని ప్రేమ, నిత్యం ఉండే ప్రేమ, ఆయన ఉన్నంత వరకు ఉండే ప్రేమ, ఆయన ఎప్పుడు ఉంటానని ఎప్పుడో చెప్పాడు. దేవుని మానికి స్తోత్రం. ఎందుకు దేవుడు మనలను ఆ క్రమశిక్షణలో పెట్టి ఆ సిచ్యువేషన్లో తీసుకెళ్తాడు అని అంటే, మనకు మారు మనసు వచ్చేలా చేయటానికి. మారు మనసు పొందాము, మళ్ళీ మనసు మార్చేసుకున్నాం. చూడండి, మారు మనసు పొందాము, మళ్ళీ మనసు మార్చేసుకున్నాం. మళ్ళీ మనం మనసు మార్చుకోవటానికి దేవుడు కొన్ని సిచ్యువేషన్స్ గుండా మనం తీసుకెళ్ళిపోతాడు. వద్దన్నా వచ్చి మీద పడతాయి. అప్పుడు మనం మళ్ళా మనసు మార్చుకుని దేవుని వైపుకి తిరగాలి. స్తోత్రం కలుగునుగాక. ఉదాహరణకి యోనా గ్రంథం. మరొక దాన్ని చెప్పాలంటే దారి తప్పని చిన్న కొడుకు, యేసుప్రభు చెప్పిన ఉపమానం. ఇవన్నీ కూడా కొడుకు తండ్రి అంటేనే ఒక సంబంధం. అన్నీ సాబాలని అనుకోడు, నాకు ఆస్తి కావాలన్నాడు, ఆశీర్వాదాలు అనుకోండి, దీవెలు అనుకోండి, పంచి ఇచ్చేసాడు పెద్దోడికి చిన్నోడికి అనుకోండి. కొంతకాలం తండ్రితో పాటు ఉన్నాడని ఉంది, తర్వాత దూరం దేశపోయాడు, అంతా పట్టుకుపోయాడు. ఇక ఏం చేశాడో మీకు తెలుసు.
పోయింది. పందులు పొట్టి తినే స్థితికి వచ్చేసాడు. పైగా కరువు వచ్చేసింది ఆ దేశంలో. ఒకరోజు వాక్యంలో ఉంది, వాడికి బుద్ధి వచ్చినప్పుడు తండ్రిని జ్ఞాపకం చేసుకున్నాడు, తండ్రి ఇంటిని జ్ఞాపకం చేసుకున్నాడు, తండ్రి ఇంటిలో ఉన్న సమృద్ధిని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుని మానికి స్తోత్రం, హల్లెలూయా. బుద్ధి వచ్చినప్పుడు, కొడుకే కదా, మన కొడుకులమయ్య బుద్ధి తెచ్చుకుని యేసునందు విశ్వాసం ఉంచి తండ్రి చేత కొడుకులుగా ఉండే అధికారంలోకి మనం వచ్చేసాం. అర్హత మనం సొంతం చేసుకున్నాం. ఎందరైతే యేసుక్రీస్తును ప్రభువుగా అంగీకరిస్తారో వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయనే అధికారం ఇచ్చాడు, సర్వాధికారి. పిల్లలమయ్యాము. ఆశీర్వాదాలు, దీవెనలు ఎంత కావాలండి అంత అడుగు, నా నామములో అడుగు, ఏమైనా అడుగు, తండ్రి ఇచ్చేస్తాడు. అమ్మో సంపాదించుకున్నాం, నా వాటా నాకు, ఇంత అంత నాకు, ఓకే తీసుకో అన్నాడు అనుకోండి. ఆ ఉపమానం ప్రకారం కొంతకాలం బాగానే ఉన్న ప్రభువులో దేవుడు అంతా లిఫ్ట్ చేశాక, దేవుడంతా ఆశీర్వదించాక, దేవుడు పిల్లలు బలపరిచాక, దేవుడు నన్ను బలపరిచాక, అడుక్కునేది నన్ను దేవుడు నన్ను ఆస్తికర్తగా చేసేగా, అరిగిపోయిన చెప్పులతో తిరిగే నాకు దేవుడు గొప్ప గొప్ప వాహనాలు ఇవ్వగా, ఒక స్థాయి వచ్చిన తర్వాత దేవునికి దూరం భక్తి చేయటం ప్రారంభిస్తారు కొంతమంది. దూరం భక్తి, డబ్బులు భక్తి చేస్తారు చాలామంది. వాళ్ళు రారు, డబ్బులు పంపిస్తారు. వాళ్ళు మందిరానికి రారు, మందసం దగ్గరికి రారు, ప్రభు దగ్గరికి రారు, ఇంట్లోనూ ప్రార్థన చేసినా సరే శల్యుడు ప్రభువా దీవించు, ప్రభువా కాపాడు, రక్షించావు, ఈరోజు వెళ్తున్నాను ఆ లెవెల్కి వచ్చేస్తారు. ఎందుకంటే బుద్ధిహీనత. బుద్ధి వచ్చిన తర్వాత, అంతా సంపాదించుకున్న తర్వాత, దేవుడిచ్చిన తర్వాత పోతారు దూరంగా. కానీ ఆ తర్వాత ఏమైంది? ఆ చిన్న కొడుకు బుద్ధి వచ్చినప్పుడు తండ్రిని ఆలోచన చేశాడు. తండ్రికి వ్యతిరేకంగా పాపం చేశాను, అయ్యో నేను తప్పు చేశాను. మొదటగా వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి ఇదే చెప్పుకుంటా. ఏం చెప్పుకుంటాను? కరువు వచ్చిందయ్యా, ఇదయ్యా, అదయ్యా. కాదు. నిజంగా దేవుని పిల్లలు దేవునిలో నుంచి తొలగిపోవటం కాకపోయినా ఏదైనా కరువు, కష్టం వస్తే చెప్పుకోవడం తప్ప నేను అనను, కానీ ఒక్కసారి స్వపరీక్ష చేసుకోవాలి. నా భక్తి జీవితాన్ని ఒక్కసారి దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానంతోనే కాస్త జల్లించేసుకోవాలి. మనస్సాక్షి అనే సెన్సార్ ఉంటుంది అక్కడ. నా మనస్సాక్షి నాకు చెప్పేస్తాడు ఎక్కడ తప్పిపోయాను. కనుక ప్రభువా నాకు ఈ కష్టం వచ్చింది, నాకు ఇది కావాలి అని చెప్పడం తప్పనడు ఆయన. కష్టం వచ్చింది కావాలని చెప్పడం నీకు తెలిసింది, కానీ ఈ కష్టం నా అవిధేయత వల్ల వచ్చింది, నా తిరుగుబాటు వల్ల వచ్చింది, నా మూర్ఖత్వం వల్ల వచ్చింది, నా బుద్ధిహీనత వల్ల వచ్చిందని నన్ను క్షమించని ఈ మాట చెప్పి నన్ను అడిగితే ఎంత బాగుంటుంది. స్తోత్రం కలుగునుగాక. అతిక్రమంలో దాచిపెట్టుకున్నవాడు వర్ధెల్లడు, దానిని దేవుని మందు ఒప్పుకుంటే ఇంక ఎన్నో దీవెనలు. స్తోత్రం కలుగునుగాక. సో యోనా గ్రంథం చూస్తే ఎక్కడికో వెళ్ళమన్నాడు, అలాగే అన్నాడు. మధ్యలో మనసు మార్చుకున్నాడు, వేరే చోటుకు పోవటానికి వేరే పడవెక్కేశాడు. దేవుడు వదిలేశాడా? అక్కడ వచనంలో ఉంది, మీరు చదివితే, దేవుడు గొప్ప తుఫానును సముద్రం మీద కలగజేశాడు, రప్పించాడు. ఆ తర్వాత సీన్ మీకు తెలుసు. దేవుడు రప్పించాడు. ఓడ అలల చేత కొట్టబడి బ్రద్దలైపోయే స్థితి వచ్చేస్తే ఓడలో ఇంకా చాలామంది అన్యులు వాళ్ళ దేవుడి దేవతలకు మొక్కుకుంటున్నారు. ఈ లోపలికి వెళ్ళి పడుకున్నాడు. నావికుడు వచ్చి, ఓ ఈ నిద్రపోతా లే, నీకు దేవుడు లేడా? అందరూ వాళ్ళ దేవుడికి ప్రార్థన చేసుకుంటాడు, నువ్వు దేవుడు లేడటు, నీకు దేవుడు ఎవడు లేడా, లేచి ప్రార్థన చేయి అన్నాడు. పైకి వచ్చాక ప్రార్థన చేయటం మానేసి అక్కడ కూడా మౌనమే. చీటులు వేశారు, ఎవడి పేరు చీటు వచ్చిందో చూశారు, యోనా పేరు పడింది. ఏంట్రా అబ్బాయి నీ సంగతి చెప్పన్నారు. వెంటనే నా వల్లే వచ్చింది తుఫాను, నన్ను కాళ్ళు చేతులు కట్టేసి ఈ సముద్రంలో పాడేయండి, మీరు బతుకుతారు అని చెప్పాడు. వాళ్ళు కూడా కాళ్ళు చేతులు కట్టేసి, దేవుడా ఈయనెవరో ఇలాగ అంటున్నారు, వాళ్ళు పడేస్తే మేము బతుకుతామట, ఇందులో మా తప్పేం లేదు అని కాళ్ళు చేతులు కట్టేసి పడేశారు. అక్కడ మళ్ళా దేవుడు ఏం చేశాడు? ఒక పెద్ద చేపను యోనా మింగేలాగా, అంటే యోనాను కాపాడేలాగా ఏర్పాటు చేశాడు. తుఫాను ఆయన సృష్టించింది, చేప ఆయన పంపించింది. ఒకటేమో మెలకువ తెప్పించుటకు, మరొకటి పశ్చాత్తాపము కలిగే వరకు కూడా భద్రంగా దాయటానికి. చేప కడుపులోకి వెళ్ళాక అప్పుడు చెప్పుకున్నాడు, అయ్యా నేను తప్పు చేశాను, నా మొక్కుబడి చెల్లించుకుంటా, నువ్వు చెప్పినట్టు చేస్తా అన్నాడంతే. చేప అలా తీసుకెళ్ళి నినివే పట్టణపు ఆ ఒడ్డు మీద కక్కేసింది. అంతకుముందు ఓడ డబ్బులు ఇచ్చి టిక్కెట్ కొనుక్కుని ఎక్కాడు. ఇప్పుడు చేప ఏమి టిక్కెట్ లేదు, మళ్ళీ ప్రయాణం లేదు. ఆ చేపే తీసుకెళ్ళి నినివే పట్టణపు ఒడ్డు మీద విడిచిపెట్టేసింది. అప్పుడు దేవుడు చెప్పిన పని చేశాడు. ఇక వివరించి చెప్పను, కానీ
దేవుడు అలాగున కొన్ని క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాడా? ఒక్కొక్కసారి ప్రకృతిని వాడుకుంటాడా, పరిస్థితులు వాడుకుంటాడా, వ్యక్తులను వాడుకుంటాడా, అధికారులను వాడుకుంటాడా, ఇంట్లో వ్యక్తుల్ని వాడుకుంటాడా? ఏమో. ఎస్, ఆఫ్ కోర్స్ వాడుకుంటాడన్నట్టుగా వాక్యాలు ఉన్నాయి. ఎందుకోసం? యోనా నశించిపోవటం ఇష్టం లేదు. ఒక్కడు యోనా, అక్కడ యోనా చచ్చిపోలేదు. ఆ యోనా ఉన్న పడవలో ఉన్న ఒక్కడు కూడా చచ్చిపోలేదు. వాళ్ళైతే సరుకులు పడేశారు కానీ వాళ్ళు చచ్చిపోలేదు. నినవే పట్టణంలో కూడా ఒక్కడు చచ్చిపోలేదు. ఉగ్రత వచ్చేస్తుందని దేవుడు చెప్పాడు కానీ ఒక్కడు చచ్చిపోలేదు. వాళ్ళందరూ మారు మనసు పొందారు. స్తోత్రం కలుగునుగాక. యోనా గ్రంథంలో ఒక్క డెత్ లేదు. 3-4 అధ్యాయాలు ఉంటాయి, ఒక్క డెత్ లేదు. నిజానికి ఆ ఉగ్రత, నాశనము, పట్టణము అనేటప్పటికి ఇంకేముంది, లేపేస్తాడు దేవుడు అనుకుంటాం. కానీ ఒక్క డెత్ లేదు. దేవుడు ఒక్కడిని చంపినట్లేదు. యోనాను చంపలేదు, ఈ పడవలో ఉన్న వాళ్ళని చంపలేదు, నినవే పట్టణంలో చంపలేదు. అవును, దేవుడికి ఎవరు నశించడం ఇష్టం లేదు. అందరూ మారు మనసు పొందాలి. దేవుని మానికి స్తోత్రం కలుగునుగా. ప్రైజ్ అలర హల్లెలూయా. సో దేవుడి క్రమశిక్షణ, ఈ డిసిప్లిన్ చర్య తీసుకున్నాడు. పెద్ద తుఫాను పంపించాడు, రిపెంటెన్స్, బుద్ధి తెచ్చుకొనుట కొరకు. రెండవది, ఆయన మనలను మార్పు చేయుట కొరకు, క్రీస్తు రూపంలోనికి మనల్ని వచ్చేలా చేయటం కోసం ఆయన ఒక్కొక్కసారి కొన్ని పరిస్థితుల గుండా మనల్ని నడిపిస్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7-10 వచనాలు చూస్తే, క్రీస్తు రూపము మనలోకి వచ్చేలాగున, లేదా మరొక మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక తిమోతికి తర్వాత తీతు పత్రిక వస్తుంది, తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రిక వస్తుంది. 5వ అధ్యాయము శరీరధారియుల దినములలో 7వ వచనం, మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తనను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను, యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడెను. ఆయన కుమారుడయుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను, విధేయతను పెంచుకొనెను, విధేయతలో అంతకంతకు ఎదిగెను. స్తోత్రం కలుగునుగాక. ప్రారంభంలోనే బాలుడయ్యున్న దినములలోనే యేసు గురించి లూకా సువార్తలో ఇలా వ్రాయబడి ఉంది. ఆయన మానవుల దయ్యందును దేవుని దయ్యందును అంతకంతకు ఎదుగుచుండెను, అంతకంతకు అభివృద్ధి చెందుచుండెను. స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ యేసు జీవితంలో అవిధేయత ఉందని కాదక్కడ, నోవే. యేసులో అవిధేయత, డిజబెన్స్ ఉన్నందువల్ల దేవుడు శ్రమలను పంపించి యేసుకు విధేయత నేర్పించాడని కాదక్కడ. నిజానికి ఆయన పరలోకం నుంచి బయలుదేరి వచ్చింది విధేయతతో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక దీన పేదరికం యొక్క కుటుంబంలో దేవుని కుమారుడుగా లేదా మనిషి కుమారుడుగా అవతరించడం కూడా తండ్రి చిత్తం ప్రకారం అక్కడికి రావాలి. ఎక్కడ చూసినా విధేయత, విధేయత, విధేయత. మరి ఇక్కడ శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడంటే దాని అర్థం, మరొక అర్థం ఏంటంటే, శ్రమల ద్వారా మన విశ్వాసం బలపడుతుంది. విశ్వాసం = విధేయత బాగా బలపడుతుంది. దేవుని మాటకు ప్రతిసారి లోబడే ఆ మనసు మనకు వచ్చేస్తుంది, ఆ స్వభావం మనకు వచ్చేస్తుంది. ఏది? శ్రమలు మనకు ఆటోమేటిక్గా నేర్పిస్తాయి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. శ్రమల వలన విధేయత, టు ట్రాన్స్ఫార్మర్స్ జస్ట్ లైక్ జీసస్. ప్రార్థన ద్వారా కానీ విధేయత ద్వారా కానీ ఇలాగున కన్నీటితోనూ ప్రార్థనలతోనూ దేవునికి ఇంకనూ 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 సరెండర్ అయిపోతున్నాడు. ఎందుకంటే ఆయన మనవలే శోధించబడ్డాడు. చూడండి అక్కడ ఒక మాట, ఆయన విధేయతతో వచ్చిన విధేయతను చాలా సందర్భాల్లో చూపించుకున్న వాక్యంలో ఒక చోట ఉంది, ఆయన మనవలే శరీరంలో ఉన్నప్పుడు మనవలే శోధించబడ్డాడు. శోధన పడగొడుతుంది, శోధన చెడగొడుతుంది, శోధన బలహీనపరుస్తుంది, శోధన వల్లను విశ్వాసం నుంచి తొలగిపోయేలాగా చేస్తుంది. శోధన అంటే అపవాది, శోధించేవాడు. ఎవరైనా శోధించబడుతుంటే దేవుని చేత శోధించబడుతున్నామని అనుకోకూడదు. దేవుడు ఎవరిని కూడా శోధించడు, పరీక్షిస్తాడు, పరిశోధిస్తాడు. శోధించేవాడు ఎవరు? అపవాది. అపవాది యేసు ప్రభువును అరణ్యంలోనే కాదు శోధిస్తూనే వస్తున్నాడు. లెక్కలైతే లేఖనాల్లో లేవు కానీ
మరలా ఎప్పుడు వచ్చాడు, మరలా ఎక్కడ శోధించాడు, ఎలా శోధించాడు అని క్లారిటీ ఎక్కడ లేదు. కానీ ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మరొక చోట పౌలు ద్వారా పరిశుద్ధ ప్రవహించాడు. ఆయన తాను బ్రతికిన దినములలో ప్రారంభం నుంచి కూడా శిలువ మరణం వరకు కూడా మనవలే శోధించబడ్డాడు. ఆయన విశ్వాసానికి పరీక్ష వచ్చింది చాలా సందర్భాల్లో, ఆయన విధేయతకు పరీక్ష వచ్చింది చాలా సందర్భాల్లో, కానీ గెలిచాడు. దేవుని మానికి స్తోత్రం. శోధించబడి శోధనలు ఎదుర్కొని శోధనలను జయించాడు. శోధన అంటే ఏంటో తెలుసు, ఎందుకు వస్తాయో తెలుసు, వాటిలో ఉన్నప్పుడు మనం ఎలా ఉంటామో తెలుసు, జయించడానికి ఎంత బలం కావాలో తెలుసు, ఎలా జయిస్తామో ఆయనకు తెలుసు. కాబట్టి దేవుడు అంటాడు, మీరు శోధించబడుచున్నప్పుడు కంగారు పడకండి. ఈ శోధనలు నేను ఎదుర్కొన్నా, ఈ శోధనలు నేను అర్థం చేసుకున్నా, ఈ శోధనలు నేను జయించే నేను మీలో ఉన్నాను కనుక మిమ్మల్ని కూడా జయించేవారుగా తీర్చిదిద్దుతాను. దేవుని మానికి స్తోత్రం. హల్లెలూయా. లేఖనాల్లో ఉంది కదా, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కన్నా బలవంతుడు. లోకంలో ఉన్నవాడు లోకం, శోధించేవాడు అపవాది. నీలో ఉన్నవాడు శోధించాడు, శోధనలు జయించే శక్తి ఇస్తాడు, శోధనలు దాటి ఒడ్డుకు చేరే వరకు కూడా నీ చేయి పట్టి నడిపిస్తాడు. విజయం నీదే. నిజానికి ఆయన పోరాడతాడు, నేను బయట కూర్చోబెట్టి భలే నెగ్గావు నువ్వు అని మనకు చప్పట్లు కొట్టి సభ చెప్తాడట. దేవుని మానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా మనం చూస్తాం, ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం, తన కుమారుని స్వారూప్యములోనికి మనం రావాలని దేవుడు ఆశపడుతున్నాడు. కుమారు స్వరూపం ఎప్పుడు వస్తుంది? చనిపోయిన తర్వాత ఆయనలాగా అయిపోతాం, కండ్రెప్పపట్లు అయిపోతాం, ఆయనలాగే ఉంటామని లేఖనాలు ఉన్నాయి. పనిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆయనలాగా ఉంటాం, ఎదురెదురుగా ఉంటాం. కానీ ఆయన రూపం, ఆయన స్వభావం, ఆయన ప్రవర్తన, ఆయన నడవడిక ఎప్పుడు మనం అలవర్చుకోవాలి, ఎప్పుడు అభ్యాసం చేయాలి, ఎప్పుడు ప్రాక్టీస్ చేయాలంటే రక్షణ పొందిన తర్వాత బ్రతుకు కాలం అంతా కూడా యేసులాగా మనం జీవించాలి. యేసు కొరకు మనం జీవించాలి. యేసు వచ్చే వరకు జీవించాలి. యేసు మళ్ళను వచ్చేసారా బాబు, నా ఇంటికి వచ్చేసే అని దాకా అలా జీవించాలి. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన విశ్వాసాన్ని బలపరచటానికి కూడా ఆయన కరెక్షన్స్ మొదలు పెడతాడు. విశ్వాసాన్ని బలపరచడానికి కూడా కొన్ని పరిస్థితులను అనుమతిస్తాడు. నశించిపోయే సువర్ణమునకు నిప్పులకు వెళ్ళాల్సి వస్తూ ఉంది. అందులో అది శుద్ధి చేయపట్టడానికి, అందులో బంగారం ఎంత, బంగారం కానిదెంతో తెలుసుకోవటానికి పేతురు రాసిన పత్రిక, మొదటి అధ్యాయంలో ఆ మాట చూస్తాం. 5-7 వచనాలు చదువుతున్నాను చూడండి. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు, దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ రక్షణ మీకు కలుగునట్లు అనే మాట మీద మనసు పెట్టండి. ఓకే, యేసు క్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు రక్షింపబడతారు. యేసు నామమును ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు రక్షింపబడతారు. నీవు నీ ఇంటివారు యేసునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరు రక్షించబడతారు. ఎందరైతే యేసుక్రీస్తును ప్రభువును ఒప్పుకొని దేవుడైన మృతుల్లో నుంచి లేపాడని హృదయమందు విశ్వసిస్తారో వాళ్ళు రక్షింపబడతారు. మారు మనసు మంది పాప క్షమాపణ నిమిత్తం మీరు బాప్తిజం పొందండి, అప్పుడు మీరు రక్షించబడతారు. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. ఇదంతా కూడా ఫస్ట్ స్టేజ్. మరి ఈ రక్షణ ఏంటి? కడవరి కాలమందు బయలుపరచబట్టకు సిద్ధముగా ఉన్న రక్షణ. పేతురు విశ్వాసులకు రాస్తున్నాడు, కడవరి కాలంలో రక్షణ మీకు కలుగునట్లు. ఆ కడవరి కాలం మీరుండగానే వచ్చేస్తే, మీరుండగానే కడవరి కాలపు అనుభవాలు, పరిస్థితులు మీకు వచ్చేస్తే అప్పుడు కలగబో యొక్క రక్షణ. దేవునికి స్తోత్రం. అంటే విడుదల అనుకోవచ్చు. విడుదల మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడి మీ కొరకు. కృప దేవుని దగ్గర నుంచి వచ్చేది, విశ్వాసము మనం ఉపయోగించాలి. కృప దేవుని దగ్గర నుంచి, దేవుని ప్రొడక్ట్. విశ్వాసము మనం ఉపయోగించాలి. విశ్వాసం కూడా మంది కాదు, అది కూడా దేవుని ప్రొడక్టే. ఎందుకంటే ప్రతి దానికి కర్త, కర్మ, క్రియ ఆయనే. విశ్వాసమునకు కర్త, విశ్వాసమును కొనసాగించేవాడు, విశ్వాసం ముగించేవాడు యేసే. దేవుని మానికి స్తోత్రం.
కనుక కృప ఆయన దగ్గర నుంచి మన విశ్వాసం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఉంటుంది కదా, మనము కృప చేత, దేవుని కృప చేత మనము విశ్వసించుట ద్వారా రక్షణ పొందాం. ఇది దేవుని వరమే. ఎవడు కూడా నేను ఇంత మంచోడు కాబట్టి రక్షించబడ్డాను అనుకోకూడదు, అతిశయించడానికి వీల్లేదు. మన క్రియల వల్ల రక్షింపబడలేదు, మన దాన ధర్మాల వల్ల రక్షింపబడలేదు. కృప అయినది మన విశ్వాసము ఉపయోగించాము, అది మనకు సొంతమైన రక్షణ. దేవునికి స్తోత్రం. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా, చెప్తున్నాను, దేవుని శక్తి రోజు మనం అనుభవించాలంటే, దేవుని శక్తితో పరిస్థితులను జయించాలంటే కేవలము విశ్వాసం ద్వారానే. మంత్రదండాలు ఏమీ లేవు. ఒకవేళ విశ్వాసమునకు గుర్తుగా ఒక మధ్యవర్తి భాగంగా ఒక నడికట్టో, ఓ చేతి రుమాలో, నూనె బుడ్డో, నూనె ఉంటే ఉండనివ్వండి. కానీ విశ్వాస సహితమైన ప్రార్థన లేకపోతే ఇది పనికిరాదు. అవును, లేఖనాలు అక్కడక్కడ ఉంది. పౌలు నడికట్టును కొంతమంది వాళ్ళ దగ్గరున్న రుమాళ్ళతో ముట్టారు. వాళ్ళ దగ్గర ఉన్నాయట రుమాళ్ళు. రోగులు తీసుకొచ్చారు, కొంతమంది తీసుకురాలేకపోయారు, ఇంట్లోనే ఉన్నారు. తీసుకురాలేని పరిస్థితుల్లో మంచం పట్టి ఉన్నారు. పౌలు అనేక మందిని ముడుతున్నాడు, స్వస్థతలు అవుతున్నాయి. చాలామంది వాళ్ళ చేతి రుమాళ్లను పౌలు శరీరానికి తాకించారు. పౌలు మీద ఇలా పడేసేవారు, వస్త్రం మీద ఇలా పడేసేవారు. ఆ వస్త్రం పట్టుకెళ్ళి తమ ఇంట్లో వ్యాధిగ్రస్తుల మీద పడేసేవారు. వాళ్ళు స్వస్థత పొందలేసి కూర్చునేవారు. దేవుని మనకి స్తోత్రం. అది వాక్యం. కానీ కొంతమంది వస్త్రాలే మీకు సమస్తం అన్నట్టుగా ముందు ప్రకటించరు, కానీ తర్వాత ప్రకటిస్తారు. ఆ నూనె గొప్పది కాదు, నూనెను ఉపయోగించేస్తున్న ఆ విశ్వాసం గొప్పది. స్తోత్రం కలుగునుగాక. అక్కడ ఆ వస్త్రం గొప్ప కాదు, ఆ వస్త్రాన్ని ఉపయోగించేటప్పుడు నువ్వు ఉపయోగిస్తున్న విశ్వాసము అది గొప్పది. అది ఖచ్చితంగా తెలియాలి. దేవుని శక్తి మెటీరియల్స్తో ఉండదు. లేఖన ప్రకారం చూస్తే దేవుని శక్తి చేత మీరు ఏ విషయంలో కాపాడబడాలంటే విశ్వాసము ద్వారానే. పాప క్షమాపణ విశ్వాసం ద్వారానే. అపవాదిని ఎదిరించాలంటే విశ్వాసం ద్వారానే. దేవుని దగ్గర నుంచి ఏదైనా పొందాలంటే విశ్వాసం ద్వారానే. మీరు దేవుని ఏదైనా అడగాలనుకుంటే విశ్వాస సహితమైన ప్రార్థన దేవుడు సమాధానం పట్టుకొస్తుంది. వితౌట్ ఫెయిత్ వీ కెనాట్ ప్లీజ్ గాడ్. విశ్వాసం లేకుండా దేవునికి ఎవరు కూడా ఇష్టలుగా ఉండలేరు. చేతులెత్తి స్తోత్రం చెబుదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సందర్భం వచ్చింది కనుక దేవుని శక్తి, కాపాడబడటం, విశ్వాసం అనే మాటలు వచ్చాయి కనుక ఈ విషయాలు మీకు చెప్తున్నాను. చివరికి కొంతమంది బోధకుల యొక్క వేగం వల్ల, వాళ్ళు మాట్లాడే తీరు వల్ల, వాళ్ళ పబ్లిసిటీ చేసే విధానం వల్ల, మీడియా వల్ల కొంతమంది విశ్వాసులు అపార్థం చేసుకుంటారు, తొందరపడిపోతుంటారు. ఆ నూనె దేవుడు అనుకుంటారు, ఆ వస్త్రమే దేవుడు అనుకుంటారు, ఆ అడ్డముక్క, నిలువు ముక్క, సిలువే దేవుడు అనుకుంటారు. అది పోతే ఇక దేవుడు లేనట్టే ఏడ్చేస్తారు. నోవే. ఎందుకంటే నిన్ను నన్ను కాపాడి నన్ను పరలోకం చేరే వరకు మోసుకుపోయేది దేవుని కృపే. మోసుకుపోయేలాగున ఆ కృపవడిలో మనల్ని కూర్చోబెట్టేది విశ్వాసం, నీ విశ్వాసం. దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకే అంటాడు, మరణ పర్యంతము నీ విశ్వాసాన్ని కాపాడుకో, మరణ పర్యంతము నమ్మకంగా ఉండు. అందుకే అపోస్తలుడైన పౌలు తిమోతితో అంటాడు, తన యొక్క జీవితపు తుది దశలో, మంచి పోరాటం పోరాడాను, నా పరుగు తొదముట్టించాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నా. వస్త్రం కాదు, నూనె కాదు, మాట వరుస చెప్తున్నాను లేండి. ఇక్కడ పౌలు అలాంటి పనులు ఏం చేయలేదులేండి, మాట వరుస చెప్తున్నాను. విశ్వాసం కాపాడుకో, విశ్వాసం కాపాడుకో. ఈ నూనె, వస్త్రము, ఈ పూసలు, ఇవన్నీ వస్త్రాలు, క్యాలెండర్లు, కాగితాలు, పుస్తకాలు, అవునండి విశ్వాసం. ఒక ఆయన ఇలా సాక్ష్యం చెప్పటం ఎవరో చెప్తే విన్నాను నేను. ఆయన రాసిన పుస్తకం, స్వస్థతల గురించి ఆయన రాసిన పుస్తకం ఎవరో ఒక వ్యక్తి కొనుక్కున్నారు. ఒకరోజు తీవ్రమైన కడుపు నొప్పి ఏదో వచ్చింది, వెలవెల్లాడిపోతున్నాడు. ఆ పుస్తకం కడుపు మీద పెట్టుకున్నాడట. కడుపు నొప్పి పోయింది, నొప్పి పోయింది. మన్నాడు పూర్తిగా ఉద్యోగానికి వెళ్ళిపోయాడు. కడుపు నొప్పి రాలేదు. మళ్ళీ వచ్చి ఉంటుంది ఎప్పుడైనా. మళ్ళీ వచ్చినప్పుడు ఏం చేస్తారు చెప్పండి? ఆ స్వస్థత పుస్తకం ఎక్కడుంది? పాలు ప్రజగా రాసిన స్వస్థత పుస్తకం ఎక్కడుంది? అది చూస్తాడు.
దేవుని వైపు చూడడం కదా. ఏసేమంటున్నాడు? శిలువ వైపు చూడాలి. మీరు ఎప్పుడు యేసు వైపు చూడాలి, వాక్యం వైపు చూడాలి, ఆయన వాగ్దానం వైపు చూడాలి, ఆయన రక్తం వైపు చూడాలి, ఆయన ప్రేమ వైపు చూడాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మీకు తెలుసో లేదో, ఎప్పుడైతే ఆ వ్యక్తి ఒక సభలోకి వెళ్ళి, అయ్యగారి సభలోకి వెళ్ళి, ఇలా జరిగింది నాకు, గుణపాల పొట్లు వచ్చేసాయి, ఈ పుస్తకం కడుపు మీద పెట్టుకున్నాను, 5 నిమిషాలు వేసి కూర్చున్నాను, మళ్ళీ ఈ రోజు వరకు ఆ నొప్పి రానేలేదు. అక్కడ స్టాల్ దగ్గర ఎలా ఉంటారో తెలుసా జనం? బుక్ స్టాల్ దగ్గర ఎలా ఉంటారో చెప్పండి జనం. మళ్ళీ మనం మాట చెప్పాలి. మీరు ఆ సభలో ఉంటే ఖచ్చితంగా మీరు ఫస్ట్ లైన్లో నిలబడతారు. నేనైనా మామూలే, అమ్మో బాబాయ్ 4 పుస్తకాలు తెచ్చుకుందాం, పిన్ను కోటిద్దాం, వదిన కోటిద్దాం, చిన్నాన్న కోటిద్దాం, తాతయ్య కోటిద్దాం, రోజు కడుపులో పోటీ. పుస్తకం కడుపు మీద పెట్టుకో. మొదటిసారి అవ్వచ్చు, రెండోసారి అవ్వచ్చు. దేవుడు అంటాడు, నీకు బుద్ధి చెప్పాలి. పుస్తకం నీకు దేవుడు కాకూడదు. యేసునందు విశ్వాసం నీకు స్వస్థత. దేవుని మనకి స్తోత్రం. పుస్తకం దెబ్బలు తినలేదు, పుస్తకం గాయపరచబడలేదు, పుస్తకం బాగానే ఉంది, ప్రింట్ బాగానే ఉంది. ఆయన పొందిన దెబ్బల ద్వారా నీకు స్వస్థత, ఆయన పొందినటువంటి ఆ గాయాల ద్వారా నీకు స్వస్థత అని వాక్యం చెప్తుంటే, ఆ పుస్తకం నాకు స్వస్థత, నూనె నాకు స్వస్థత, ఈ వస్త్రం నాకు స్వస్థత వస్తుండే ఉండొచ్చు. నీ విశ్వాసం చిన్నపిల్లని విశ్వాసం దేవుడు మొదట్లో కొన్ని కార్యాలు చేయొచ్చు, కానీ తర్వాత ఏం చేయడు. ఎందుకంటే నువ్వు ఎప్పుడు పసిపిల్లగా ఉంటానికి వీల్లేదు. నువ్వు వచనంలో ఎదగాలి, వాక్యంలో ఎదగాలి, జ్ఞానంలో ఎదగాలి. రాబో దినాల్లో నువ్వు గొప్ప పోరాడాలి ఆత్మీయంగా. అప్పుడు నూనె కోసం, అయ్యగారి కోసం, ఈ వస్త్రాల కోసం చూసుకునే ప్రసక్తి లేదు. నేను నీకు సర్వాంగ కవచం ధరింపజేస్తాను, దానితో నువ్వు పోరాడాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎప్పుడు సంఘం ఉయ్యాల్లో పసిపిల్ల మాదిరిగానే ఉండటానికి ఇష్టపడుతుంది. నిజానికి సంఘంలో కొంతమంది వ్యక్తుల యొక్క అనుభవాలు పట్టి చూస్తే వాళ్ళు ఇంకా వేల మందికి వాక్యం చెప్పగలిగిన స్థాయిలో ఉండాల్సిన వాళ్ళు ఈరోజు కూడా ఉయ్యాల్లో పసిబిడ్డల మాదిరిగానే మాట్లాడుకుంటారు, ఉయ్యాల్లో పసిబిడ్డ మాదిరిగానే ఉంటారు. ఒకటి, పశ్చాత్తాపం కలగజేయటానికి దేవుడు నన్ను కరెక్ట్ చేస్తాడు, నన్ను ఉంచుతాడు. నాలో తన కుమారుని యొక్క స్వారూప్యం, విధేయత, ఆయన గుణలక్షణాలు తీసుకురావటానికి కొన్ని పరిస్థితుల గుండా కరెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. నా విశ్వాసాన్ని బలపరచడానికి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆ వచనం పూర్తిగా చదవలేదు కదా, మన్నించండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5-7, మీకు కలుగు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడి మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉంది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు. కానీ అవసరమును బట్టి నానా విధములైన శ్రమల చేత, శోధనల చేత ప్రస్తుతము ఈ కాలంలో కొంచెం సేపు మీకు దుఃఖం కలుగుచుంది. 7వ వచనం మెయిన్. నశించిపోవు బంగారం, సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడుచున్నది కదా, మీకు తెలుసు కదా. దానికంటే అమూల్యమైనది మీ విశ్వాసం. దేవుని మనకి స్తోత్రం. బంగారం కంటే విలువైంది విశ్వాసం. బంగారం కోసం మీ విశ్వాసాన్ని పెంట మీద పడేయకండి. ఈ మాట అన్నందుకు వేరేగా అపార్థం చేసుకోకండి. బంగారం కోసం పెంట పనుల్లోకి వెళ్ళకండి. బంగారం అంటే ఏం లేదు, లోకములో ఉన్న ధనం అనుకుంటున్నా, ధాన్యం అనుకుంటున్నా, వాటి కోసం వాటి వెనకాల పరిగెత్తకండి. అన్నిటికన్నా శ్రేష్టమైనది, విలువైనది, లెక్క కట్టలేనిది విశ్వాసం. విలువైన విశ్వాసాన్ని ఉపయోగించి గొప్ప రక్షణ మనం సొంతం చేసుకున్నాం. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ గొప్ప రక్షణ, విలువైన విశ్వాసాన్ని ఉపయోగించి సొంతం చేసుకున్న తర్వాత మళ్ళా తుచ్చమైన పెంట పనులు చేసి ఎందుకు దీన్ని మనం నిర్లక్ష్యం చేయాలి? అందుకే శ్రమలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, శ్రమలు ఒక్కొక్కసారి నా తొందరపాటు వల్ల వస్తాయి. శ్రమలు ఒక్కొక్కసారి నా విశ్వాసాన్ని పరీక్షించడానికి దేవుడు అనుమతిస్తాడు. ఒక్కొక్కసారి శోధనలు, అపవాది వస్తాడు. మళ్ళీ చెప్తున్నాను, దేవుడి అనుమతి లేకుండా అపవాది నీ దగ్గరికి రాలేడు. ఒకటి, దేవుని అనుమతి అన్న కావాలి, రెండవది నువ్వన్నా చోటు ఇవ్వాలి. స్తోత్రం కలుగునుగాక. ఒక్కసారి మనం దేవుని బిడ్డ అయిన తర్వాత ఇవి కావాలి, ఇవి కావాలి. ఒకటి, వాడుగా వచ్చిన ఒక హద్దు ఉంది, వాడు ఆగిపోవలసింది అక్కడ. యేసు రక్తం మన చుట్టూ ఉంది, యేసు అగ్ని మన చుట్టూ ఉంది. నిజం చెప్పాలంటే యేసులో మనమున్నాం. స్తోత్రం కలుగునుగాక. ఒకటి, నేను చోటిస్తేనే వాడు లోపలికి వస్తాడట. రెండవది, దేవుడు అనుమతిస్తేనే వాడు ఏమైనా చేయగలడట. వాక్యంలో ఉంది. ఇంక వేరే కారణాలు వద్దు. నా అవిధేయత వాడికి చోటిస్తుంది. దేవుని పట్ల నా యొక్క అవిధేయత, అవిశ్వాసం వాడికి చోటిస్తుంది.
నేను దారి తప్పిన తర్వాత దారి తప్పని తెలుసు కూడా నువ్వు దారిలోకి రావాలి అబ్బాయి అని పరిశుద్ధాత్మ మనస్సాక్షి ద్వారా చెప్తా ఉంటే నా ఇష్టం ఇలాగే, నేను ఇలాగే ఉంటాను, నువ్వు ప్రేమించే దేవుడు కనుక ప్రేమిస్తూనే ఉండాలి అనే తలబిరుసు విశ్వాసంతో ముందుకు వెళ్ళేవాడు ఖచ్చితంగా అపవాదికి చోటు ఇచ్చినట్టు అవుతుంది. తగదంటాడు మనస్సాక్షి, తగదంటాడు పరిశుద్ధాత్మ. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నశించిపోవు సువర్ణం అగ్ని పరీక్ష వల్ల శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై. మన విధేయతకు పరీక్ష, మన విశ్వాసానికి పరీక్ష, ఆయన పట్ల భయభక్తులు కలిగి ఉన్నామా లేదా అనే దానికి పరీక్ష. అందుకే మొదటి వచనం చదివించాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం చదువుకున్నాం. ఓ విశ్వాసులారా, కొరింథీ ప్రాంతంలో యేసుప్రభుని అంగీకరించి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొంది అపొస్తలుల బోధ యందు రొట్టె విరిచి ప్రార్థనలు చేయుట యందు సహవాసంగా కూడుట ఎడతెగక ఉంటూ ముందుకు సాగిపోతున్న ఆధ్యాత్మ యాత్రలో ఉన్నటువంటి ఓ సంఘమా విశ్వాసులారా, మీ విశ్వాసం ఎలా ఉందో ఒకసారి చూసుకోండి. మీరు విశ్వాసం కలిగి ఉన్నారో లేదో పోగొట్టుకున్నారో చూసుకోండి. విశ్వాసం భద్రంగా ఉంచుకున్నారో లేకపోతే వీధిలో పడేస్తారో జ్ఞాపకం చూసుకోండి. మిమ్మల్ని మీరు చూసుకోండి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే విశ్వాసము మనలను శోధనలు జయించటానికి సహాయం చేస్తుంది. విశ్వాసం వల్లను శ్రమలు దాటిపోవటానికి సహాయం చేస్తుంది. విశ్వాసం వల్లను నిప్పులు ఎదురుగా వచ్చిన, నిప్పులు కాదవి మంటలు ఎదురుగా వచ్చిన, మంటలు కాదవి మంటలో పడక్కర్లేదు, మంటలకు దూరంగా ఉన్నా అవి మనం కాలిపోయేంతగా ఉన్నా సరే మన విశ్వాసం వల్లను కాలిపోకుండా కాపాడుతుంది. షద్రకు, మేషకు, అబెద్దుకు చేతులెత్తి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం కాలం మీకు దుఃఖం కలుగుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంది, దేవుడు మిమ్మల్ని పరీక్షించినప్పుడు, దేవుడు మీకు బుద్ధి చెప్పేటప్పుడు, దేవుడు మిమ్మల్ని క్రమపరిచేటప్పుడు ఖచ్చితంగా మీకు నొప్పి, ఖచ్చితంగా మీకు చడు కూడా వస్తుంది, గొణు కూడా వస్తుంది, బాధ అవుతుంది. అరే అయ్యో దేవా అనేటటువంటి మాటలు వచ్చేస్తాయి. కానీ మీరు తొందరపడకండి. బాధ కలుగుతుంది, ఓర్చుకోండి. ఎందుకంటే రేపు రాబోతున్న మహిమ కొరకు మీరు దేవుని చేత పరీక్షింపబడుతున్నారు. దేవుని మానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడుంది, సువర్ణం అగ్ని పరీక్ష వల్ల శుద్ధపరచబడుచున్నది కదా. కంసాలి కొలుములోకి వెళితే బంగారంలో అసలు బంగారం ఎంత ఉంది, కల్తీ బంగారం ఎంత ఉందో తెలిసిపోతుంది కదా. ఆ గీట్రై దగ్గరికి వెళ్తేనే కదా అందులో రాగి ఎంత ఉంది, కంచె ఎంత ఉంది, ఇత్తడి ఎంత ఉంది, బంగారం ఎంత ఉంది సరుకు తేలిపోవాలి కదా. చాలా సందర్భాలు మనం ఉంటాం, నేను విశ్వాసిని, మీరు విశ్వాసులు, తెల్ల బట్టలు, చేతుల బైబిల్, ఇంట్లో క్యాలెండరు, హల్లెలూయా స్తోత్రాలు, ఆమేన్లు, పాటలు, ఇంట్లో పాటలు, మనసులో పాటలు, పెదాల్లో పాటలు. విశ్వాసానికి అవన్నీ గుర్తులు కావచ్చు, ఖచ్చితంగా గుర్తులే. కానీ దేవుడు అంటాడు ఆ గుర్తులే కాదు, మీ వైఖరి, మీ నడవడికలో కూడా విశ్వాసం కనపడాలి. స్తోత్రం కలుగునుగాక. చాలామంది దేవుని ఎరుగుదమని చెప్పుకుంటూ, వెలుగు కలిగి ఉన్నామని చెప్పుకుంటూ, మాలో వెలుగుందని చెప్పుకుంటూ దేవునిని ఎరుగని వారి కన్నా భయంకరంగా జీవిస్తున్నారు. దేవుని నమ్మని వారి కన్నా భయంకరంగా వీధుల్లో జీవిస్తున్నారు. క్రీస్తు పేర్లు ఉంటాయి, బైబిల్ చేత్తో పట్టుకుని తిరుగుతారు, చర్చిలకు వెళ్తారు, స్తుతులు చెప్తారు, ఆరాధన చేస్తారు, ఈవెన్ ప్రభు బలువు కూడా తీసుకుంటారు, మేము క్రైస్తవులమని. కానీ ఎక్కడ వాళ్ళ జీవితంలో క్రీస్తు కనపడడు, ఎక్కడ వాడి నడకడకలో క్రీస్తు కనపడడంటే వాళ్ళు చోటే ఇవ్వట్లేదు యేసయ్యకి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమవుతుంది కనుక ఈ కొంచెం దుఃఖాన్ని సహించుకోండి, ఈ బాధను సహించుకోండి. ఎల్లకాలము సూర్యుని మేఘాలు కప్పి ఉంచలేవు, అవునా కదా. ఎల్లకాలము సూర్యుని మేఘాలు కప్పి ఉంచలేవు. ఈరోజు రేపు మేఘాలు తప్పుకోవలసిందే, సూర్యుడి నీ మీద ప్రకాశించాల్సిందే. దేవుని మానికి స్తోత్రం. ఈ శ్రమల మేఘం, ఈ కష్టాల మేఘం, ఈ అవమానాల మేఘం, ఇవి ఎంతో కాలం నిన్ను దాచి ఉంచలేవు. యేసుని సహాయం చేయకుండా అవి అడ్డుకొని ఉంచలేవు. మేబీ సమ్ టైమ్, మేబీ ఫ్యూ డేస్, ఫ్యూ మంత్స్, మేబీ వెయిట్ అపాన్ ద లార్డ్, లుక్ అట్ జీసస్, వాక్ ఇన్ హిజ్ వే. ఆయన మార్గంలో నడువు, ఆయన చూడు, ఆయన వాగ్దానాలు చేతి పట్టుకో. ఒకరోజు ఆయన ముఖ కాంతిని మీద ప్రకాశిస్తుంది.
పోయిన పంట నీకు ఇవ్వటమే కాకుండా 2 పంట నీ చేతులు పెడతాడు. దేవుని మానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం కలుగును గాక. ఇక నేను చెప్తున్న మాటల్లో నేను చెప్పబోయే పాయింట్స్ అన్నీ వచ్చేస్తాయి. ఎందుకు దేవుడు క్రమశిక్షణ పెడతాడు, ఎందుకు కరెక్ట్ చేస్తాడు? టు టీచ్ మీ ఒబీడియన్స్. హెబ్రీయులకు రాసిన పత్రిక దగ్గరకు వచ్చేస్తున్నాము, ముగించుకుందాం. 10 నిమిషాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము టు టీచ్ మీ ఒబీడియన్స్. ఎందుకు దేవుడు క్రమశిక్షణలో పెడతారు? 5వ వచనం నుంచి చూద్దాం. 12వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక. నా కుమారుడా, ప్రభు చేయి శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. ప్రభు తాను ప్రేమించవని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండిస్తాడు అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను, ఆయన వాక్యాన్ని మర్చిపోతున్నారు. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులుగా మిమ్మలను చూస్తున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడు ఎక్కడైనా ఉంటారా? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల మీరు దుర్బీజులే కానీ కుమారులు కారు. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉన్నారు. వారి యందు భయభక్తులు కలిగి ఉన్నాము. అట్లయితే మన ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకాలి కదా. లోబడుట నేర్పించుటకు, మన మెడ వంచుటకు, మన నడుములు వంచుటకు ఆయన ఒక్కొక్కసారి బరువులు అనుమతిస్తాడు. లోబడుట, అది మనం పాడుకున్న పాటలో చివరి చరణానికి ముందు చరణం. లోబడుట నేర్పించు. లోతైన జలముల్లో వినబడు స్వరమా, విధేయత నాకు నేర్పించు. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సౌలు అంటున్నాడు సమూయేలుతో, నేను తెచ్చిన ఈ గొర్రెలు, బలమైన గొర్రెలు నా కోసం కాదు, దేవునికి బలి ఇవ్వటానికి తెచ్చాను. అఫ్కోర్స్ తండ్రి అయిన దేవుడు యెహోవా దేవుడు సెలవిచ్చాడు, అందులో పూచుకు పళ్ళు కూడా తెచ్చుకోవడానికి వీల్లేదు, అంతటి నిన్ను శపించేశాను, దేన్ని ముట్టొద్దు, దేన్ని తీసుకురావద్దు, అంతటినీ కాల్చేసే అన్నాడు. కానీ కొంతమంది అధికారులు చెప్పారట, ఈయన అనుమతించాడట, ఈ గొర్రెలు యెహోవాకు బలి ఇవ్వడానికి బాగుంటాయండి, చాలా బలంగా ఉన్నాయండి, కొవ్వు బట్టి ఉన్నాయండి, ఎక్కడ మచ్చ డాగు లేవండి అంటే తీసుకొచ్చాను, దొడ్లో పెట్టాను, పస్కా పండుగ వస్తుంది, పన్నసాలల పండుగ వస్తుంది, రొట్టెల పండుగ వస్తుంది, యెహోవా కోసం తెచ్చాను, నా పొలవ కోసం కాదు అని సమూయేలుతో అంటుంటే, సమూయేలుతో దేవుడు చెప్పించాడు ఏమని? కొవ్విన పొట్టేళ్ళు బలి ఇచ్చుట కన్నా, వేవేల దూడలు బలి ఇచ్చుట కన్నా యెహోవా మాట వినుట శ్రేష్టమైన బలి అన్నాడంతే. దేవుని మానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మాట వినుట ఈజ్ ఈక్వల్ టు విధేయత. అందరూ వింటారండి. ఆ ప్రకారంగా చేయటంతోనే విధేయత అనే మాటకు అర్థం పూర్తవుతుంది. వినటం విధేయత కాదు, వింటే విధేయత అయిపోదండి. విన్న తర్వాత దానిని ఆచరణలో పెట్టినప్పుడు అప్పుడు విధేయత అవుతుంది. దేవుని మాటలు వినేవారు ఎంతమంది లేరు? 40 ప్రసంగాలు, 400 ప్రసంగాలు, టీవీలో ప్రసంగాలు, యూట్యూబ్లో ప్రసంగాలు, సభలో ప్రసంగాలు, మందిరాల్లో ప్రసంగాలు, ఎన్ని వింటామో. విన్న ప్రసంగాల సంఖ్యను బట్టి దేవుడు నీ కిరీటం పెట్టాడు. విన్న వాటిల్లో ఏ సత్యమును పట్టుకున్నావు, ఏ సత్యం ప్రకారం సరి చేసుకున్నావు, ఏ సత్యాన్ని బట్టి నువ్వు హత్తుకున్నావు, ఏ సత్యం ప్రకారం నామాన్ని మహిమకరంగా జీవించావు, ఇదిగో కిరీటం అంటాడు ఆయన. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. విధేయత శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు అంటూ, కుమారులైన వారందరూ శిక్షల పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులు కాని కుమారులు కారు. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉన్నారు కదా, వారి యందు భయభక్తులు కలిగి ఉన్నాం కదా. అట్లయితే మరి ఆత్మలకు తండ్రి దేవుడు మరి ఆయనకు ఇంకా ఎక్కువగా లోబడి బ్రతకాలి కదా. సంఘానికి దేవుడు చెప్తున్న ఒక ప్రత్యేకమైన పాఠం, లోబడి బ్రతకాలి. లోబడి బ్రతకాలి. వాక్యమునకు లోబడి బ్రతకాలి. యేసయ్య మాటకు లోబడి బ్రతకాలి. యేసులోకి వచ్చిన తర్వాత బ్రతికటం కాదు, లోబడి బ్రతకాలి. ఏ మాటకు లోబడి? ఒక్కొక్కసారి ఈ మాటను పక్కకు పెట్టి బంధువుల మాటకు లోబడతాం, ఈ మాటను పక్కకు పెట్టి స్నేహితుల మాటకు లోబడతాం, ఈ మాటను పక్కకు పెట్టి మన ఇష్టానికి లోబడతాం, ఈ మాటను పక్కకు పెట్టి ఏమో పిల్లల మాటకు లోబడతాం. ఎస్, ఆఫ్ కోర్స్, అది తాత్కాలికంగా సంతోషాన్ని, తాత్కాలికంగా ఆనందాన్ని, తాత్కాలికంగా కార్యక్రమం పూర్తయిపోవటానికి ఉపయోగపడతాయేమో. ఎందుకు కాసేపు కళ్ళు మూసుకుని వాళ్ళు చెప్పినట్టు చేసేద్దాం, ఏం చేస్తాం మరి అని చెప్పేసి మనం అలా 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 చేసుకుపోతాం.
మొదట్లో కొంచెం కొంచెం చేస్తాం, తర్వాత మీ ఇష్టం అంటే మొదలు పెడతాం. కానీ నిజానికి మన దేవుడు తన ఇష్ట ప్రకారం చేయటాన్ని పిలిచాడు. దేవుని మానికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడే మనం ఖచ్చితంగా నిలబడగాలి. ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే వాక్యం అలా చెప్తా ఉంది, ఆయన వాక్యం పట్టుకున్నాను కానీ నేను ఇలా చేయక తప్పదు అని చెప్పగలగాలి. వాళ్ళు నిష్ఠూరాలు ఆడినా, వాళ్ళు నిప్పులో రాలి కళ్ళతో చూసినా, నీకు నాకు సంబంధం లేదు అనే మాటలు మాట్లాడేంత దూకుడు ప్రదర్శించిన మీ ఇష్టం, మీ ఇష్టం. మీకోసం నేను ప్రార్థన చేస్తా. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నా, యేసు కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. అర్థం చేసుకోండి, నేను ఒక మార్గంలో ఉన్నాను, ఆ మార్గం చొప్పున వెళ్ళాలి. అది నాకు ఆశీర్వాదం, మీకు ఆశీర్వాదం. దేవుని నామానికి స్తోత్రం. నీకు మాకు సంబంధం లేదు అని విరిచేశారనుకోండి, నీ ఇంటి గడప తొక్కం అని విరిచేశారనుకోండి, నువ్వు అసలు అని ఎంతో దూరం పోయి మాట అనేశారనుకోండి, బాబు పోనీలే యేసయ్య మమ్మల్ని క్షమించి వాళ్ళ కోసం చేయాల్సి వస్తూ ఉంది, ముక్కు ముచ్చుకొని చేసేద్దాం, లోపల మాత్రం యేసు రక్తం చెప్పుకుందాం అని అనుకుందామా? లేదు. స్తోత్రం కలుగునుగాక. అతిశయంతో చెప్పట్లేదు, గర్వంతో చెప్పట్లేదు, కానీ జరిగిన సంఘటన చెప్తున్నా, నా జీవితంలో జరిగిన సంఘటన చెప్తున్నా. స్తోత్రం కలుగునుగాక. 1985లో నేను రక్షణ పొందా. 88లో సేవ కొరకు ప్రభు యొక్క ప్రేరేపణతో వచ్చా. నీతో మాట్లాడిన దేవుడు నాతో కూడా మాట్లాడాలి కదా అని నా భార్య అన్నారు. తప్పకుండా మాట్లాడతాడు అని చెప్తూ నా భార్యతో మాట్లాడయ్యా అన్నాను. ఈలోగా అక్కడక్కడ వాక్యం చెప్పండి అని కొంతమంది, విదేశాల నుంచి వచ్చాను కదా అంతర్జాతీయ ప్రసంగికుడు అన్నట్టుగా కొంతమంది, లేదు సాక్ష్యం చెప్తా, వాక్యం చెప్పను అని అనేవాడిని. అదేంటి అనేవారు. ఎందుకంటే ఎక్కడైనా ఎవరైనా పురుషులు ముందు మీ ఇంట్లో మీ ఆవిడికి చెప్పుకో సువార్త, మీ ఆవిడిని మార్చి అప్పుడు మా ఆడోళ్ళ దగ్గరికి రా అని ఎవరైనా పురుషులంటే, ఎవరైనా వీధిలోనో ఇంట్లోనో ఎవరైనా నవ్వుతూనే మాట అంటే నేను ఏమైపోవాలి? ముందు నా ఇంటివారు రక్షణ పొందాలి, అప్పుడు రక్షణ దేవునిదే ఉందని నేను రోషంగా చెప్తా అనే భావనతో ప్రభు దగ్గర ప్రార్థన చేసేవాడిని. ప్రభు మాట్లాడారు, స్తోత్రం కలుగునుగాక. ప్రభు రక్షణలోకి నడిపించారు, స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధాత్మతో కూడా నింపే ఆ మార్గం తెరిచేశారు యేసయ్య. వెంటనే నేను ఆమె కలిసి సేవకు సమర్పించుకున్నా. ఈ బాప్టిజం తీసుకునే సందర్భంలో చెప్పటానికి నేనైతే ఎవరికి చెప్పకుండా తీసుకున్నా. గండిపేట చెరువులో మా మావయ్య గారు అమ్మాయి బేబీ, ఆమె కొంతమంది భక్తుల ద్వారా, తర్వాత తెలిసింది చాలామందికి. కానీ ఈ నా భార్య బాప్టిజం తీసుకునేటప్పుడు ఇద్దరం అనుకునే, మా అమ్మగారికి అలాగే మా అమ్మయ్యకి వాళ్ళ అమ్మగారికి ఉన్న వాళ్ళందరికీ కబురు పంపించారు, ఇలాగ బాప్టిజం తీసుకుంటున్నాను అని. అందరూ కూడా ఇద్దరు ఒకే పడవలు ఉంటే మంచిదే కదా, నీదో దారి మీ ఆయనదో దారి అయితే ఎప్పుడూ ఇబ్బందిగానే ఉంటుంది, మంచిదేనమ్మా అని చెప్పేసి బంధువులందరూ కూడా ఓకే చేశారు. ఎల్డర్స్ అందరూ బెండపూడి కూడా కబురు పంపించాం. అప్పటికి సెల్ ఫోన్లు లేవు. కబురు పంపిస్తే ఆ కబురు ఆలస్యంగా అందింది అమ్మగారికి, సీతయ్య అమ్మగారికి. బాప్స్ కార్యక్రమం అయిపోయింది. కొద్ది రోజులకి ఆవిడ వచ్చారు. దుఃఖంతో వచ్చారు, కోపంతో వచ్చారు. రామచంద్రపురం శ్రీ బిల్డింగ్లో ఇలాగే అన్నారు, నేను చచ్చాను అనుకున్నావా, నేను బ్రతుకున్నాను అనుకున్నావా అన్నారు. మరొక మాట, నువ్వు మరలా ఈ లైన్లోకి వచ్చేసాయి, మరలా నువ్వు ఇవన్నీ పెట్టేసుకుని ఇలాగ నా లైన్లోకి వచ్చేసాయి. మాట్లాడట్లేదు నా భార్య. లేదు మరి బాప్టిజం తీసుకున్నాను, మరి దేవుని మార్గం అని అంటూ ఉంటే చివరి అస్త్రం ఆవిడ వాడారు. ఇక నీకు నాకు సంబంధం లేదు, నేను నీకు తల్లిని కాదు, నువ్వు నా కూతురు కాదు, ఈ రోజు నుంచి నువ్వు నా దృష్టిలో చచ్చిపోయావు అందామె. రెండవది, నేను చచ్చిపోతే నాకు గడప తొక్కొద్దు అందామె. అంతే, ఇంక చెప్పను. తర్వాత మా అక్కగారు వాళ్ళ అమ్మగారు ఎంతకాలం మా ఇంట్లో ఉంటున్నారు. ఆ తర్వాత బెడపులో చాలామందిని మా అల్లుడి దగ్గరికి వెళ్ళండి, మా అమ్మాయి దగ్గరికి వెళ్ళండి, ప్రార్థన చేస్తారు, బాగైపోతారని. ఎంతమందిని ఇక్కడ దోలేరు మీకు అందరికీ తెలుసు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే, ఒకసారి మనం అలా ఖచ్చితంగా నిలబడితే, ఒక మాట చెప్పి మరి ఇలాగా పట్టుకున్నాను, నమ్ముకున్నాను
అనుంటే ఎన్నైనా అంటారు, ఎంత దూరమైనా పోతారు. కొంతకాలానికి తప్పక ద్వారం దేవుడు తెరుస్తాడు, తప్పక కార్యం జరుగుతుంది. వాళ్ళు వచ్చారు కనుక వాళ్ళ సంతోషం కోసం ఈ రోజుకి ఈ పూటకి వాళ్ళు తృప్తిపరిచి పంపించేస్తాను, తర్వాత యేసయ్యకు 6 గంటలు గొప్ప మంచి ఆరాధన చేస్తాను అంటే వాక్యం ఒప్పుకోదు. దేవుడు వద్దన్న పనిని పొద్దుట 1 గంట చేసేసి 3 గంటలకు గొప్ప ప్రార్థన చేసి అనేస్తానంటే దేవుడు అంటాడు, ఎంతకాలం ఈ వేషధారణ, ఎంతకాలం ఈ 2 పడవల ప్రయాణం, ఇటు లోకాన్ని తృప్తిపరుస్తావు నువ్వు, ఇటు నన్ను తృప్తిపరుస్తావు, అక్కడో వేషం ఇక్కడో వేషం, ఎంతకాలము? ప్రభు అంటున్నాడు, కాలాంతములకు వచ్చేసాం. రక్షణను చూడబోయే సమయం, విడుదల చూడబోయే సమయం, రక్షకుని ముఖాముఖి చూడబోయే సమయం. నేడో రేపు యేసయ్య మధ్యాకాశంలో రాబోతున్నాడు. ఆయన చూడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన చేత ఎత్తబడాలి నువ్వు. స్తోత్రం కలుగునుగా. ఇది నష్టపోతా, ఇలాగైపోతా, ఇలా వెలివేస్తారు, కాసేపు కళ్ళు మూసుకుంటే అది చెప్పినట్టు చేసేస్తే. చాలామంది క్రైస్తవుల కుటుంబాల్లో చూస్తాం, పెళ్ళిళ్ళలో చూస్తాం, చాలా పండగల్లో చూస్తాం, చాలా సందర్భాల్లో చూస్తాం. తేటగా కనపడిపోతుంది అన్య రీతి. ఖచ్చితంగా యేసును అస్సలు చెరసాల్లో అలమారులో పెట్టేసినట్టే అంత లోకం కనిపిస్తుంది అక్కడ. మాట మట్టుకు ప్రార్థన పెట్టుకున్నామంటారు కానీ అంత లోకమే కనిపిస్తుంది. దేవుని మాట చెప్పించుకుంటారు కానీ అస్సలు చోటు ఉండదు అక్కడ, ప్రభావానికి చోటు ఉండదు అక్కడ. ఎనీవే, దేవుడు కరెక్ట్ చేస్తాడు. 2, దేవుడు మంచివాడు, మనం పాడైపోవటం ఆయనకి ఇష్టం లేదు. 2వది, ఆయన తండ్రి కనుక, బాధ్యత కలిగే తండ్రి కనుక క్రమశిక్షణలో పెడతాడు ఆయన. స్తోత్రం కలుగును గాక. ఒకవేళ దేవుడు నాకు తండ్రే కావచ్చు, నేను ఆయనకు కొడుకునే కావచ్చు, మమ్మల్ని ఇద్దరినీ కలిపింది యేసయ్య కావచ్చు, యేసయ్య అంటే ప్రేమే కావచ్చు, కానీ దేవుడు నన్ను క్రమపరచడానికి వీల్లేదు అనే భావన, అనే ఆలోచన, అనే తిరుగుబాటు మనసు నాలోకి వస్తే నేనేమనుకుంటున్నట్టు, దేవుని నేను తండ్రిగా స్వీకరించను అంటున్నాను అనమాట. తండ్రి అయితే ఆయన క్రమశిక్షణలో పెడతానంటాడు. క్రమశిక్షణలో పెట్టొద్దు అన్నామనుకోండి, ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నాను, నువ్వు నాకు తండ్రిగా ఉండొద్దు అంటున్నాను. ఎంత దూరం పోతున్నామో చూడండి. స్తోత్రం కలుగునుగాక. మనకు బుద్ధి తగుమాత్రం, మనకు జ్ఞానం తగుమాత్రం, మనకు శక్తి తగుమాత్రం, మనకు బలం తగుమాత్రం, మన ఆయుష్కాలం తగుమాత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంతా కొదువు. అంతలో కనపడి అంతలో మాయమైపోయి ఆవిర్లాంటి, అంతలో కనపడి అంతలో మాయమైపోయి నీటి బుడగలాంటి, అంతలో పండి వికసించి పుష్పించి వడిలిపోయి వాలిపోయి మట్లో కలిసిపోయే పువ్వు లాంటి మన ఆయుష్కాలం ఈ మహాబలవంతుని చేతుల్లో అంటే ఎంత భాగ్యం. స్తోత్రం కలుగునుగాక. ఈ మహాశిల్పి చేతుల్లో శిలగా మనం వెళ్ళిపోతే ఎంత చక్కగా చెక్తాడో ఆయన, ఎంత నునుపు తీసుకొస్తాడో. ఉలి దెబ్బలు పడనివ్వండి, పడితే కానీ ఒక రూపం మనం పొందుకోబోతున్నాం, అది యేసయ్య రూపం. దేవుని మనకి స్తోత్రం.